मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणरघुनाथं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषाभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य चैतन्य प्रभु श्री सच्चिदानंद गदाधर अद्वैत गदाधर वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवत् उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् हरे कृष्ण नमो विष्णु हरे कृष्ण धन्यवाद प्रणाम माताजी सन प्रभु जी श्री राधे राधे श्री राधा मदन मोहन की जय जगन्नाथ बलदेव सुभद्रा माई की जय चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल थैंक हरे यू ऑल कृष्ण सो माताजी दंडवत प्रणाम। कृष्ण दंडवत प्रणाम थैंक यू ऑल फॉर माताजी జాయినింగ్ ధన్యవాద దిస్ ప్రణాం हरे कृष्ण माताजी హరే కృష్ణ మనం 18 రోజులు 18 అధ్యాయాలు నేర్చుకుంటున్నాము ఈ రోజు 5వ అధ్యాయం తెలుసుకోవాలి మనం 4 అధ్యాయాలు తెలుసుకున్నాము అండ్ మీకు అందరికీ కూడా కొంతవరకు అవగాహన వచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సో ఫస్ట్ అధ్యాయం మీరు హ్యాండ్ రైజ్ చేయండి మనీషా లేదనుకుంటా శ్రావణి మాతాజీ మీరున్నారు కదా మాతాజీ మీరు చెప్పించండి సరోజ మాతాజీ మొదటి అధ్యాయం పేరు సంక్షిప్తం చెప్పండి హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం
అర్జున విషాద యోగము. సంక్షిప్తం ఏంటి? సంక్షిప్తం డౌట్, DOUBT. థ్యాంక్ యూ. సెకండ్, ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు? శ్రావణి మాత, రమాదేవి. హరే కృష్ణ. రెండవది చెప్పమ్మా. రమాదేవి రెండవది చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. రమాదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారా? దీపిక మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సాంఖ్య యోగ మాతాజీ సెకండ్ చాప్టర్. మనం యాక్రోనిం చేసుకొని గీత అని ఇచ్చుకున్నాము. గీత. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. మూడవ అధ్యాయం యొక్క పేరు సంక్షిప్తం ఎవరు చెప్తారు? ప్రవళిక. ఎవరు కొత్త అమ్మాయి అన్నట్లుంది. హరే కృష్ణ మాతాజీ. ప్రవళిక మాతాజీ మూడవది చెప్పండి. కర్మయోగం మాతాజీ. ట్రీ. ఓకే, థ్యాంక్ యూ. హరి బోల్. నాలుగవది నాలుగోది వచ్చేసి శోభా మాతాజీ. జ్ఞాన యోగం. హరే కృష్ణ మాతాజీ. నాలుగవది జ్ఞాన యోగం మాతాజీ. మళ్ళా ఇది వచ్చి ఇయర్స్. హరే కృష్ణ. ఎస్, ఇయర్స్. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీరు ఈ ఆన్సర్స్ చెప్పడం వల్ల కొంత ఫాలో అవుతున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అర్థమవుతుంది. సో మనము 5వ చాప్టర్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనకి అర్థమైంది 4 చాప్టర్లో ఏంటంటే, భగవంతుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఎన్ని తెలుసుకుని, ఎంత జ్ఞానం తెలుసుకుని ఏం చేసినా చివరికి మీకు భక్తి ఒకటే మార్గము అని చెప్తున్నారు. ఇంకా మనం గీత మహత్వం కూడా తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క చాప్టర్కి ఒక్కోలాగా ఎలా ఉంది అనేది మహత్వంలో కూడా మనకి ఏం చెప్తున్నారు? భక్తి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సనాతన స్వధర్మం కంటే కూడా సనాతన ధర్మం చాలా ముఖ్యమైనది. సనాతన ధర్మం లేకుండా మనం స్వధర్మం ఎంత పాటించినా కానీ మళ్ళీ మనం ఇంకో జన్మ తీసుకోవాల్సిందే. ఇక్కడ దుఃఖాలయంలో ఉండే అశాశ్వతమైన ప్రపంచానికి మళ్ళీ రావాల్సిందే అని మనము తెలుసుకుంటున్నాము. ఓకే, సో నెక్స్ట్ మనము క్విక్గా పాఠంలోకి వెళ్ళిపోదాం. హరే కృష్ణ. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? హరే కృష్ణ. కనిపిస్తుంది. వాయిస్ ఇస్ క్లియర్? మై వాయిస్? థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో ఇక్కడ గీతా ఫర్ యూ, గీతా సమ్మరైజ్డ్ ఇన్ 18 days అని చెప్తున్నారు. భగవద్గీత యాక్చువల్లీ అర్జునుడికి 45 నిమిషాలే చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడు. మనం ఏంటి మందమతి ఎక్కువ అనమాట. సో ఒక్క సమ్మరీ మనం 18 రోజుల్లో చదువుకుంటాము. మొత్తం గీత 700 శ్లోకాలు విత్ భాష్యం చదవాలంటే కనీసం 6 నెలలైనా పడుతుంది. సో ఇప్పటికి మనము ఈ సమ్మరైజ్డ్ 18 days చేసుకుంటున్నాం. అధ్యాయం 5 కర్మ సన్యాస యోగం. సన్యాసం అంటే ఏంటి? ఎవరైనా చెప్పొచ్చు. సన్యాసం అంటే? హరే కృష్ణ. అంటే పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండి అది సన్యాసం. యాక్చువల్లీ ఇప్పుడు ఈ భగవద్గీత భగవంతుడు ఎవరికి చెప్తున్నారు? అర్జును మూలంగా మనకందరికి చెప్తున్నాడు. ఓకే, మనకందరి అర్జునుడికి చెప్తున్నామని అనుకుంది. ఇక్కడ బొమ్మలో అర్జునుడు కనిపిస్తున్నాడు, విశ్వరూపం కనిపిస్తుంది, కృష్ణ పరమాత్ముడు మళ్ళీ అర్జును యొక్క ఫ్రెండ్ లాగా భక్తుడికి చెప్తున్నాడు. అర్జునుడు వివాహితుడా సన్యాసియా? వివాహితుడు మాతాజీ. ఉన్నారు ఆయన. అంటే సన్యాసి అంటే వైరాగ్యం అనుకోవాలి. ఓకే,
వైరాగ్యమైన లేకపోతే కృష్ణ చైతన్యం అన్ని రూల్స్ తెలుసుకొని నాలెడ్జ్ పెంచుకోవడం అని అనుకోవాలి. అసలైన సన్యాసం ఇదే అన్నమాట. సో కర్మ సన్యాస యోగం అని అంటారు దీన్ని. సన్యాసం అంటే ఆరెంజ్ బట్టలు వేసుకుని పరిత్యజించేసి మ్యారేజ్ చేసుకోకుండా ఉండేదే సన్యాసము. కరెక్టే, అది లాస్ట్లో వస్తుంది. కానీ కర్మ సన్యాస యోగం అంటే హౌ టు ప్రాక్టీస్ భక్తికి జోడించినట్లయితే వైరాగ్యానికి కర్మ. కర్మ అంటే నిన్న మనం నేర్చుకున్నాం కదా, కర్మ అంటే ఏంటి? మామూలు కర్మ అంటే మామూలుగా మనం ఏ పనులు చేసుకుంటున్నామో అది కర్మ. అకర్మ అంటే గుడ్ చేసేది మాతాజీ. గుడ్ డీడ్స్. వెరీ గుడ్. అండ్ వికర్మ ఈస్ బ్యాడ్ డీడ్స్ చెడు మాతాజీ. పనులు, చెడు పనులు. సో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ డీడ్స్ అన్నమాట. అంటే మనకు అసలు మంచి పనులు చేయడం, చెడు పనులు చేయడము, మనం కొందరు మన పనులు మనం చేసుకుందాం ఎందుకు వచ్చిన గొడవ అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు భక్తి మాత్రమే చెయ్యాలి అని అనుకుంటారు. సో అది అకర్మ. కొందరు తెలిసి తెలియని అజ్ఞానంలో ఏముంటారు, ఎప్పుడు చూడు బ్యాడే చేస్తూనే ఉంటారనమాట. అది వాళ్ళకి బ్యాడ్ అని తెలియదు, దాన్ని అజ్ఞానం అంటారు. దే ఆర్ ఇన్ ద డార్క్నెస్ అన్నమాట. అసలు వాళ్ళకి ఈ వరల్డ్ అంటే ఏంటో తెలియదు, భగవంతుడు అంటే ఏంటో తెలియదు, ఈ ప్రకృతి ఎక్కడి నుండి వస్తుందో అనేది కూడా తెలియక అలా తప్పులు చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనం తీసుకునే ఈ పాఠం కానీ లెసన్ కానీ డిస్కషన్ అంతా కూడా ఎవరికి అంకితం చేస్తున్నామంటే కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి అంకితం చేస్తున్నాము. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక ఆచార్యులు. హీస్ ద మెయిన్ పర్సన్ who has started Krishna consciousness, ISKCON. Okay, founder of ISKCON is ఏసీ భక్తి వేదాంత శ్రీల ప్రభుపాదుల వారు. ఆయనకి మనము అంకితం చేస్తున్నాము. హరే కృష్ణ. సో నిన్న మనము కొంత చూసినట్లయితే ఇయర్స్ అని చదువుకున్నాం కదా, EARS. రఫ్గా చెప్పుకుంటే శాశ్వతమైన జ్ఞానం ఏంటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఎవరు తెలుసుకోగలరు అనంటే భక్తుడు, స్నేహితుడు ఇలా తెలుసుకో. ఎవరి గురించి అనంటే కృష్ణుడు ఎందుకు వస్తాడు అనే ఆలోచనలో పరంపర అనేది చూస్తాం. ఆ పరంపర నుండే మీరు జ్ఞానాన్ని సముపార్జించుకోండి. పరంపరలో లేని వాళ్ళతోని ఏదో ఒక విధంగా మనం భగవద్గీత తెలుసుకుంటే అది పెద్దగా ఫలితం ఇవ్వదు అని చెప్తున్నారు. నెక్స్ట్ అక్యురేట్ అంటే సరి అయిన అవగాహన. అంటే దురభిప్రాయం, కుల వ్యవస్థలు, మార్గాలు, గమ్యస్థానానికి ఏవున్నా ఎటువంటి ఉన్నా కానీ గమ్యస్థానం శ్రీకృష్ణుడే. ఈ జన్మలోనే అయితే మరీ మంచిది, లేదు అంటే వేరు వేరు జన్మలు మనము తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కర్మరాహిత్యము, అది అకర్మ. ఏదైనా పని చేసినప్పుడు దాని ఫలితం మనము ఆశించకూడదు. మనం పని చేస్తున్న విద్యుక్త ధర్మాలన్నీ నిర్వర్తిస్తాము, అన్నీ భగవంతుడికే చేస్తున్నాం అనుకొని చేసిన దాన్ని అకర్మ అని అంటారు. దాన్ని మనం ఎప్పుడు కూడా ఫలితం ఆశించం. కర్మ అంటే మామూలుగా పని చేసుకోవడం, ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. వికర్మ అంటే చెడు కర్మలు అన్నమాట. లాస్ట్లో సరెండర్ అంటే శరణాగతి పొందడం. ఎవరికి శరణాగతి పొందాలి అంటే ముందు గురువు గారికి శరణాగతి పొందాలి అని చెప్తున్నారు. గురువు గారి యొక్క జ్ఞానం నుండి మహిమలు అవన్నీ మనం తెలుసుకోవాలంటే చాలా వినయంగా గురువు గారిని ప్రశ్నలు అడుగుతూ మనము తెలుసుకోవాలి అని చెప్పారు నిన్నటి పాఠంలో. సో ఇంకా మనం అవన్నీ ఆ జ్ఞానాన్ని సముపార్జించుకున్నప్పుడు ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, మీరు జ్ఞానం అంటున్నారు, జ్ఞానం తెలుసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ భక్తి అంటున్నారు. ఓకే, భక్తిలో ఉండిపోతే నాకు మంచిది కదా, మళ్ళీ నాకు ఈ యుద్ధం ఏంటి కృష్ణ అని ఒకటే బాధపడిపోతుంటాడు అర్జునుడు అనమాట. మనకు కూడా అనిపిస్తుంది ఇన్ని చెప్పి ఇలా ఉండండి అలా ఉండండి అని లైఫ్ అంతా టర్న్ అయిన తర్వాత ఇంకేం అవసరం లేదు, మీవన్నీ నాకు ఇచ్చేయండి, భక్తిలో మాత్రమే ఉండండి అని చెప్తారనమాట. సో ఈ కన్ఫ్యూజన్లోంచి మనం బయటపడాలంటే ఈ చాప్టర్ చక్కగా నేర్చుకోవాలి, చదువుకోవాలి. సో ఈ చాప్టర్ యొక్క యాక్రోనిమ్ అంటే సంక్షిప్తం ఏమని చెప్తున్నారంటే స్టెప్. ఇక్కడ మీరు మెట్లు చూస్తున్నారు కదా, సో స్టెప్స్ ఎప్పుడైనా మనకి స్టెప్స్ పైకి వెళ్తే సక్సెస్ అనుకుంటామా, స్టెప్స్ కిందకు వస్తే సక్సెస్ అనుకుంటామా?
హరే కృష్ణ. పైన వెళ్తే సక్సెస్ అనుకుంటాం పైకి మాతాజీ. వెళ్తుంటే సక్సెస్ అనుకుంటాం మాతాజీ. స్టెప్ బై స్టెప్ యూ షుడ్ గో. ఫెయిలియర్స్ ఆర్ ద ఏమంటారు స్టెప్స్ ఫర్ సక్సెస్ అని అంటారు. ఎప్పుడైనా మనం ఎందులో అయినా ఓడిపోయాము, ఫెయిల్ అయిపోయాము అంటే అది ఒక స్టెప్ అన్నమాట. ఏంటి మనం నేర్చుకోవడానికి. అందులోంచి ఏదో ఒక జ్ఞానం మనము తెలుసుకోవాలి. ఎందుకు ఇలా ఫెయిల్ అయిపోయాము అంటే ఏదో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, లేదా ఆ ఫలితం అదేదైతే మనం కోరుకున్నామో అది భగవంతుడికి ఇష్టం లేదు, అందుకే మనకు దొరకలేదన్నమాట. సో అలా ఈ స్టెప్ అని ఇచ్చారు ఇక్కడ. ఏంటి అని అంటే స్టే ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో ఉండండి. ఉన్నాం కదా, ఈ ప్రపంచంలోనే ఉన్నాం. ఉండి ఎలా సాధించాలి, ఏమి సాధించాలి, అదే అనమాట. నెక్స్ట్ ద 3 డూవర్స్ అంటే ముగ్గురు కర్తలు ఉన్నారనమాట. మన బాడీలో ముగ్గురు ఉన్నారని చెప్తున్నారు. ఎవరో అని మనం నిన్న చదువుకున్నాం, మొన్న కూడా చదువుకున్నాం, 2వ చాప్టర్లో కూడా చదువుకున్నాం. మీరెవ్వరన్నా ఏమన్నా చెప్పగలుగుతారా? మన బాడీలో 3 ఉన్నాయి. ఏంటవి? మనసు, బుద్ధి, అహంకారం. దాన్ని ఏమంటారు? ఈ మూడుటిని కలిపితే త్రిగుణాలు. సూక్ష్మ కాదమ్మా, అరిషడ్ సూక్ష్మ వర్గం. శరీరం, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, ఆత్మ. ఈ 3 అన్నమాట. ఈ 3 కలిస్తేనే మన దేహం. ఓకే. సో వీళ్ళే ముగ్గురు కర్తలు అనమాట. ఏం చేస్తున్నారు అని మనం నెక్స్ట్ చూద్దాం. ఈక్వల్ విజన్ అంటే సమాన దృష్టి. మనం మామూలుగా ఒక్కొక్కరు హోదాని బట్టి మనం చూస్తూ ఉంటాం కదా. అమ్మో ఈమె గురువు గారు, ఈవిడ, ఇలా ఆ ప్రభుజీ చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. అలా ఒకరిని చూస్తే ఒకరికి ఐడెంటిఫికేషన్ అనేది మనకు వస్తుంది. అదే కొందరికి చదువు రాకుండా ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కువ మాలలు చేస్తుంటారు, ఎక్కువ సేవ, పూలు కట్టే సేవ చేస్తారు, వంటలు చేసే సేవలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఎవరి ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ పండితుడు అనేవాడు అంటే భగవద్గీతను తెలుసుకున్నవాడు సమదృష్టితోనే చూస్తారంట అందరినీ కూడా. సో అందుచేత ఇక్కడ ఈ అంటే ఈక్వల్ విజన్, సమాన దృష్టి. అండ్ నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి మళ్ళీ పీస్ ఫార్ములా అనమాట. అంటే శాంతి సూత్రం. మనం ఎన్ని చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఏమి చేసినా చూడండి, మనము ప్రతిరోజు కూడా ఈ 3 త్రిగుణాలలో పడి ఉంటాం. 3 త్రిగుణాలు అంటే ఏంటి? హరే కృష్ణ. ఇవి. సో ఈ గుణాల తమోగుణం, రజోగుణం, సత్వగుణం. తమో గుణాలని 3 అండి. హరి బోల్. సో ఈ గుణాలు ఇవి త్రిగుణాలు అనమాట. సో ఈ త్రిగుణాలన్నీ కూడా ప్రకృతి మీద పడి ఉంటాయి ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో అది ఏంటి అని అంటే మనం సత్వగుణంలోనే ఉందాం అనుకుంటాం. మార్నింగ్ లేస్తాము, జపం చేసుకుంటాము, పూజ చేసుకుంటాము. జపం లేని వాళ్ళు పూజ చేసుకుంటారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, గుడికి వెళ్ళే వాళ్ళు గుడికి వెళ్తారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఏమవుతుంది? మన దేహం కొంచెం సన్నగిల్లుతుంది, ఆకలేస్తుంది, తినాలనిపిస్తుంది, తింటే నిద్ర వస్తుంది. అంటే రజోగుణం. తినేటప్పుడు మనకి చాలా రుచులు కావాలి కదా. అరే ఇది బాగలేదు, అది బాగలేదు, అది తిందామా, ఇది తిందామా, ఎన్నో రుచి, దాన్ని రజోగుణం అని అంటారనమాట. అండ్ నెక్స్ట్ అంటే కోరికలు చూడండి, సత్వగుణంలో చాలా నెమ్మదిగా, సత్వంగా, బ్రాహ్మణికల్ క్వాలిటీస్ లాగా ఉంటామన్నమాట. ఆ తర్వాత నెమ్మదిగా మధ్యాహ్నం అయ్యేసరికి సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేసరికి కొంచెం కోపం అనేది, కొంచెం నాది అనే స్వార్థం మనలోనే ఒక్క రోజులోనే ఇంత మార్పులు వస్తూ ఉంటాయి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి తమ గుణంలోకి వచ్చేస్తాం అనమాట. ఇంకా నిద్ర, అలసట, లేజినెస్, బద్ధకము ఇవన్నీ వచ్చేసి ఈ ఏదైనా భక్తి చేద్దాము అంటే కూడా మనకు బద్ధకంతో షార్ట్స్ చూస్తాం 1 అవర్, కానీ ఈ భక్తి చేయాలంటే కొంచెం అదే దాన్ని ఏమంటారంటే తామస గుణం, ఇగ్నోరెన్స్. వి కమ్ టు ద డార్క్నెస్ అన్నమాట. సో ఆ విధంగా మనకి త్రిగుణాల యొక్క ప్రభావం వల్ల మనిషి ఈ విధంగా మారుతూ ఉంటారనమాట. సో అక్కడ అలా మార్పు చెందినప్పుడు ఈ రకంగా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ పీస్ ఫార్ములా ఇలా మార్పు చెందినప్పుడు డెఫినెట్గా మనకి ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా. మనము గుడికి వెళ్ళాలనుకున్నాము, వెళ్ళలేకపోయాం, లేదా పిక్చర్కి వెళ్దాం అనుకున్నాం, వెళ్ళలేకపోయాం. అప్పుడు మనశ్శాంతి అనేది కొంచెం పోతుంది కదా.
ఆ సమయంలో కూడా శాంతిగా ఉండాలంటే ఏంటి అనేది ఇక్కడ శ్రీకృష్ణ భగవంతుడు పీస్ ఫార్ములా శాంతి సూత్రం అని ఇచ్చారు. సో ఈ స్టెప్స్ ఏంటి అంటే ఈ ప్రపంచంలోనే ఉండాలి, ఆ ముగ్గురు కర్తలు ఏం చేస్తున్నారని ఆలోచించాలి, సమదృష్టితో అందరినీ చూడాలి, శాంతి సూత్రం తెలుసుకొని శాంతిగా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ ప్రపంచంలోనే ఉండి ఏమి చేయాలి అనేది అర్జునుడు ఏమంటున్నాడో మనం చూద్దాం. అర్జునుని సంశయం. ఇప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ అప్పుడు నేను చెప్పాను అనమాట ఇది. ఈ అర్జున ఉవాచ అంటే అర్జునుడు అంటున్నాడు. మనం సన్యాసి అంటే ఇందాక చెప్పారు మీరు క్వశ్చన్కి ఆన్సర్, అది కాదు. ఇది చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగం చేయమని చెప్పి తిరిగి భక్తియుత కర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు ఖచ్చితంగా తెలియజేయుము. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయ ఏ రేకం తస్మే బ్రూహి సునిశ్చితం. ఇలా అన్నమాట. అంటే అర్జునుడికి డౌట్ వస్తుంది, ఇంకా మీరు 4వ అధ్యాయంలో చక్కగా భక్తి చేసుకోండి అప్పుడే మీకు శాంతి వస్తుంది అది ఇది అని చెప్పారు కదా, మరి ఇంకా భక్తి చేసుకుంటూ ఉంటాను నేను ఎక్కడో అడవిల పాలైపోతానంటే మళ్ళీ యుద్ధం చెయ్యి, ఇది కర్మత్యాగం అంటే నీ పని నువ్వు చెయ్యి అని ఉపదేశిస్తున్నావు. సో ఈ రెండిటి వల్ల నాకు చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది. మనందరికీ కూడా ఇట్లాంటి సంశయాలు ఉంటాయి కదా, భక్తి చేయమన్నారు, భక్తి చేసేటప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి అనేది ఒక సంశయం. అని చక్కగా మనం మన పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు అందరూ కూడా ఎంత చక్కగా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుని ఎంత సంతోషంగా ఉన్నారు, మనమేంటి భక్తిలో వచ్చి ఇలా ఉన్నాము అని ఆ డౌట్ వస్తుంది కదా. అందుకని ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి కూడా నాకు ఏది శ్రేయోదాయకము అంటే ఏది కరెక్ట్, ఏది ఎక్కువ కరెక్టో నాకు ఖచ్చితంగా తెలియజేయము అని అంటున్నాడు అనమాట. సో అప్పుడు ఇంకా కృష్ణుడి సమాధానం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. కృష్ణ భగవానుడు సమాధానము సయను. భగవాన్ వాచ అంటే అది కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ రెండునూ ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండిటిలో కర్మ పరిత్యాగము కన్నను భక్తియుక్త కర్మము ఉత్తమమైనది. సో ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీ భగవాను వాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసక రావుభౌ త్యోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సో ఇక్కడ చివరికి కర్మము చేయడమే ఉత్తమము అని చెప్తున్నారు. ఎటువంటి కర్మ అంటే భక్తియుక్త కర్మ అంటే మనం ఏమి చేసినా కానీ కృష్ణుణ్ణి మధ్యలో పెట్టుకొని కృష్ణుడి కోసమే చేస్తున్నాము అనుకొని చేసేదే గొప్పది అని చెప్తున్నారు. మామూలుగా పని చేసుకుంటాం, మనం పని చేసుకోవద్దని కాదు, అది కూడా శ్రేయోదాయకమే. నీ పనిని నువ్వు చెయ్యము, నీ కర్తవ్యాన్ని నువ్వు నీ కర్తవ్యం నువ్వు చేసుకోవాలన్నమాట. కర్తవ్యం ఏంటి అని మనం తెలుసుకొని దాన్ని అమలు జరపాలి. సో అది కర్మ పరిత్యాగము మరియు భక్తితో రెండు కూడా శ్రేయదాయకములే అని అంటున్నారు శ్రీకృష్ణ భగవంతుడు. కానీ రెండింటిలో కర్మ పరిత్యాగం కన్నను భక్తి చాలా గొప్పది, ఉత్తమమైనది అని చెప్పారు. సో ఇక్కడ ఏమంటున్నారు, విముక్తి సాధించడానికి ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు భగవంతునికి సంబంధించిన వస్తువులను కూడా భౌతికంగా భావించి త్యజించినప్పుడు వారి వైరాగ్యం అసంపూర్ణంగా చెప్పబడుతుంది. ఇక్కడ విముక్తి సాధించడానికి ఉత్సాహంగా, విముక్తి అంటే ఏంటి, వైరాగ్యం ఆల్మోస్ట్ అన్నమాట. అంటే మనకి ముక్తి కావాలి అని అనుకోవడం. విముక్తి సాధించడానికి ఉత్సాహంగా ఉన్న భక్తుని సంబంధించిన వస్తువులు కూడా భౌతికంగా భావించి త్యజించినప్పుడు వారి వైరాగ్యం అసంపూర్ణంగా చెప్పబడుతుంది అంటున్నారు. వైరాగ్యం అంటే ఏంటి అంటే మనం ఇక్కడ ఉంటూ కూడా నిన్న మనం తెలుసుకున్నట్లు తామరాకు మీద నీటి బొట్టులాగా అసలు అంటుకోదు. హరే కృష్ణ. మ్యూట్ చేసాం మాతాజీ.
థ్యాంక్ యూ. సో, ఇలా కొందరేంటంటే ఇది భగవంతుడి ప్రసాదం అని మనం ఇచ్చామనుకోండి. ఇస్తే అది భౌతికంగానే భావిస్తారు అది. కానీ అదే కొందరు భగవంతుడి ప్రసాదం ఇస్తే అది ఎంత ఎంత హ్యాపీ అంటే అసలు అవునా! రాజభోగా ఎవరిచ్చారు? ఎంతిచ్చారు? సరిపోతుందా లేదా? ఇంకా కొంచెం ఉందా? అదే అసలైన వైరాగ్యం అన్నమాట. అంటే భౌతికంగా మనకి ఏమీ వద్దు. ఆధ్యాత్మికంగా అన్నీ కావాలి. భగవంతుడి వస్తువులనమాట. సో, అలా ఇక్కడ ఉంటుందనమాట. సో, ఎవరైతే ప్రేమించరో భగవతి ప్రసాదం గానీ, భగవంతుడి నుంచొచ్చిన పువ్వు గానీ, భగవంతుడి నుంచొచ్చిన వస్త్రం గానీ, ఏదైనా వాళ్ళు భౌతికంగా భావిస్తారు. ఇప్పుడు మనము ఒక్కొక్కసారి టెంపుల్‌కి వెళ్తాం గదా! భగవంతుడికి వేసిన ఒక షాల్ లాంటిది గూడా మనకి ఇచ్చే అవకాశాలున్నాయి. దాన్ని మామూలుగా తీసుకొచ్చేసి ఆ బెడ్‌రూమ్‌లో పడేసి మామూలుగా వాడుకున్నారనుకోండి, ఆ రకంగా అన్నమాట. వారి వైరాగ్యము అంటే వాళ్ళ భక్తి అసంపూర్ణంగా ఉంటుంది అని చెప్తున్నారు. సన్యాసానికి సరియైన అవగాహన ఇది. సో, మనం పూర్తిగా సన్యాసం లోపల నుండి రావాలి అనంటే మంచి ఉదాహరణ లక్ష్మీదేవి, రాధారాణిని తీసుకోవచ్చు. వాళ్ళు ఎంత ఆభరణాలు వేసుకొని చాలా ఆడంబరంగా కనిపించినప్పటికీ గూడా వాళ్ళు ఏంటి అని మనం చూసినట్లయితే లోపల వాళ్ళకి పూర్తిగా సన్యాసమే ఉంటుంది. సన్యాసం అంటే ఏంటి? లక్ష్మీదేవిని మీరు ఎటువంటి ఫోటో, ఎటువంటి పటమైనా చూడండి, టెంపుల్‌లో చూడండి, ఎక్కడైనా చూడండి. ఎక్కడుంటుంది విష్ణుమూర్తికి లక్ష్మీదేవి? ఎక్కడ కనిపిస్తుంది? కాళ్ళ దగ్గర. పాదాల దగ్గరగా అంటే పాద సేవనం ఎప్పుడు చేస్తూనే ఉంటుందనమాట. నవవిధ భక్తిలో పాద సేవనం ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఆ పాద సేవనమే చేస్తూ ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవి ఎవరు అంటే ఐశ్వర్యవంతురాలు. భగవంతుడు నా పాదాల దగ్గర కాదు నీ స్థానం అని వక్షస్థలం మీద పెట్టుకుంటాడు లక్ష్మీదేవిననమాట. సో, కృష్ణుడిని మనం పూజిస్తే లక్ష్మీదేవిని పూజించినట్లే అన్నమాట. సో, ఆ విధంగా అంటే అది అసలైన సన్యాసం. చూడడానికి మళ్ళా మహారాణి. అలాగే రుక్మిణీదేవి, ఈ రాధారాణి యొక్క ఇన్‌కార్నేషన్సే ఇవన్నీ అని చెప్తూ ఉంటారు. అందరూ గూడా రాధారాణి గూడా ఎలా ఉంటుంది? మనమైతే డెకరేషన్ చాలా బాగా చేసుకుంటాం. గుడిలో గానీ, ఇంట్లో గానీ ఇన్ని ఆభరణాలేసి అవి ఇవి. కానీ ఆమె ఎవరు? ఒక ఆంతరంగిక శక్తి అన్నమాట. ఎవరికి? కృష్ణుడికి. సో, అంటే రాధాకృష్ణులు వేరు వేరు కానే కాదు. ఎందుకు ఇలా అంటే వాళ్ళు సన్యాసంలో అంత భక్తి చేశారనమాట. అంటే పూర్తిగా వైరాగ్యం. భౌతిక ప్రపంచాన్ని మాకొద్దు అని అనుకున్నారు కాబట్టే దాన్నే సన్యాసం అని అంటారనమాట. సో, ఈ వైరాగ్యమే పైకి మనం ఇలాగే ఉంటాం. భౌతిక ప్రపంచంలో గృహస్థాశ్రమంలో ఉంటాము. భర్త ఉంటారు, పిల్లలుంటారు, అత్తమామలుంటారు, కుటుంబం ఉంటుంది. అర్జునుడికి కూడా అందరున్నారు గదా! అర్జునుడికి పిల్లలు గూడా ఉన్నారు. గృహస్థ అనమాట. కానీ ఈ వైరాగ్యం అనేది ఏంటి అంటే అదే ఒక గొప్ప సన్యాసము. కర్మ చేసేటప్పుడు ఏది మనము ఆశించకుండా ఉండేదే సన్యాసం. అదర్ వర్డ్స్‌లో చెప్పాలంటే. మనమేమి ఆశించమనమాట. ఈరోజు మనం ఒక పని చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాలేజ్‌లోనో, స్కూల్‌లోనో ఎక్కడో పని చేస్తున్నారు. ఈ రోజుల్లో పార్ట్ టైమ్ అని గూడా ఉన్నారు. అంటే ఒక గంట పని చేస్తే ఇంత జీతం బెత్తం అని ఉన్నది. బయట కూలీలు ఉంటారు. ఆళ్ళు కూడా ఒక రోజుకి ఇంత అని ఉంటుంది. అంటే వీళ్ళందరూ గూడా ఆ వృత్తి ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు ఫలితంలాగా ఆశిస్తున్నారు. ఆధ్యాత్మిక పనులకి అలా ఉండదనమాట. మనం చేసిన తర్వాత భగవంతుడు ఏమిస్తే అదే మనకి. ఒకవేళ ఇవ్వచ్చు, ఇవ్వలేకపోయుండొచ్చు. సో, దాన్ని ఆశించకుండా ఉండి పని చేయడమే ఏమంటారు? సన్యాసం. సో, మనము సన్యాస యోగం లాంటిది కర్మ సన్యాస యోగము ఈ విధంగా చదువుకుంటున్నాం. ఏమంటున్నారు? విముక్తి సాధించడానికి ఉత్సాహంగా ఉన్న భక్తులు భగవంతునికి సంబంధించిన వస్తువులను కూడా భౌతికంగా భావించి త్యజించినప్పుడు వారి వైరాగ్యం అసంపూర్ణంగా ఉంటుంది. అంటే ఇది పూర్తి వైరాగ్యం కాదు అని చెప్తున్నారన్నమాట. సో, మళ్ళీ అయోమయం వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను 46 మెంబర్స్‌లో ఎంతమందికి అర్థమైంది అనేది
నాకు కూడా అర్థం కావట్లేదు. నిజంగా ఇది కొంచెం అయోమయంగా, సంశయంగా ఉంది. అందుచేత ఇక్కడ మళ్ళీ డిఫరెన్సెస్ చూపిస్తున్నారనమాట. ఏంటి అంటే కర్మ లేదా వైరాగ్యం. కర్మ అంటే పని అన్నాం. మళ్ళీ ఆ పనిలో కూడా వైరాగ్యం ఏంటి అని ఇక్కడ చూద్దాం. భక్తియుత కర్మ అంటే శాశ్వత స్థితిలో కర్మ చేయడానికి అనుమతిస్తుంది. శాశ్వత స్థితి అంటే ఇప్పుడు మనకి ఎప్పటికీ అనమాట, ఇటర్నల్ అంటాం కదా అది. అసంపూర్ణ వైరాగ్యం అంటే ఆత్మ కర్మశీలి, కొనసాగించుట కష్టతరము. సో ఆత్మ కర్మశీలి అని అంటున్నారు. అసంపూర్ణ వైరాగ్యం అంటే ఇప్పుడు మామూలుగా కృష్ణ చైతన్యంలోకి వస్తారు కొత్తలో, వచ్చి బాగుంది అనుకుంటారు. ఆ తర్వాత 1-2 రౌండ్స్ చేస్తారు, 4 రౌండ్స్ చేస్తారు, మహామంత్రాన్ని జపం చేస్తారు. ఆ తర్వాత 10 చేస్తారు, 16 కొందరు. అప్పుడు భక్తియుత కర్మ శాశ్వతంగా వాళ్ళు ఇందులో ఉండడానికి నిర్ణయించుకుంటారు. ఓకే, అనుమతిస్తున్నాను. నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే చాలా కష్టతరం అనిపిస్తుంది వాళ్ళకి. అంటే అసంపూర్ణ వైరాగ్యం అనమాట. భక్తి చేయాలనిపిస్తుంది, చేయలేకపోతున్నారు. లేదు నేను 16 చేస్తున్నాను కానీ ఇప్పుడు నేను 2-3 కంటే ఎక్కువ నేను చేయలేను. బికాజ్ జాబు, ఒక పక్క ఇల్లు, వంట, పిల్లలు, భర్త ఇవన్నీ నేను చేసుకోలేకపోతున్నాను అని వాళ్ళు నిమిషానికి కింద పడడానికి ప్రయత్నం అనేది చేస్తూ అట్లా జరుగుతుంది వాళ్ళకి. అంటే ఇది చాలా కష్టం కదా అని వాళ్ళు అనుకుంటారు. అదే భక్తిలో ఉన్నప్పుడు ఏముంది, కొంచెం ఒక 2 గంటలు జపం చేసుకోవడము, 2 గంటలు పుస్తకాలు చదువుకోవడము, ఆ తర్వాత వీడియోలు అవి ఏమన్నా ఉంటే వినడం, ఇంతే కదా. ఇంత మాత్రానికే మనం వైకుంఠానికి వెళ్తున్నామంటే ఎంత లాభదాయకమని భక్తియుత కర్మలు అనిపిస్తుందనమాట. అసంపూర్ణ వైరాగ్యం ఉన్నప్పుడు చాలా కష్టంగా, కొనసాగించడం కష్టమని అంటూ ఉంటారనమాట. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను, సో దట్ మీరందరూ పడుకోకుండా ఉంటారని గుర్తొచ్చింది సడన్గా. సో మన ఫారినర్స్ ఉంటారు కదా, మామూలుగా ఫారిన్ కంట్రీస్లో కూడా కృష్ణ చైతన్యం బాగా ఉంటుంది. సో ఒక అమ్మాయి అబ్బాయి కృష్ణ చైతన్యం చాలా నచ్చి వాళ్ళు ఏం చేశారు, అందులో కృష్ణ చైతన్యంలో ఉందామని చెప్పేసి పెళ్లి కూడా చేసుకుంటారు. ఇద్దరి ఆలోచనలు కలిసాయి కాబట్టి చక్కగా మ్యారేజ్ అవుతుంది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఆ గృహస్థాశ్రమాన్ని, అంటే ఆ వస్తువులన్నీ, ఇంటి ఇల్లు అన్నాక బోల్డని వస్తువులు కొనుక్కుంటున్నాం కదా, ఫ్రిడ్జ్ అని, వాటర్ డ్రమ్ అని, ఇంకా స్టవ్ అని, చాలా ఇవన్నీ కూడా ఒక వ్యాన్లో పెట్టుకుని, వద్దు మనకి ఇల్లొద్దు వాకిలొద్దు, ఇవన్నీ కూడా కృష్ణ అంటే టెంపుల్ వాళ్ళకి ఇచ్చేసి టెంపుల్లోనే ఉందాము అని. వాళ్ళకి తెలుసు టెంపుల్లో లేడీస్ సెపరేట్ ఉండాలి, జెంట్స్ సెపరేట్ ఉండాలి, ఈవెన్ మ్యారేజ్ అయినా సరే. సో అలా అనుకుని వాళ్ళు వస్తున్నారంట. వస్తుంటే వాళ్ళ ట్రక్‌లో ఏదైతే సామాను పెట్టుకున్నారో, ఆ రోడ్డు ఒడిదుడుకులు అంటే నీట్‌గా లేకపోవడంతో ఒకటి వస్తువులన్నీ పడిపోయాయంట. వాళ్ళేమో ముందు కూర్చున్నారు, ట్రక్కుని తోలుతున్నారు. తీరా గుడికొచ్చేసరికి చూస్తే అంత ఖాళీ, ఏమి వస్తువులు లేవు. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అవి ఇష్టపడలేదని చెప్పేసి చక్కగా ఇద్దరు జాయిన్ అవుతారంటే, ఇద్దరు డ్యూటీస్ చేసుకుంటూ ఉంటారు. కొద్ది రోజులైన తర్వాత అమ్మాయి మాత్రం ముందుకి పురోగమిస్తుంది చాలా భక్తిలోకి. ఈ అబ్బాయికి మాత్రం నచ్చట్లేదనమాట. అక్కడ ఫుడ్ నచ్చట్లేదు, ఏది నచ్చట్లేదు. సో నెమ్మదిగా ఏమవుతుందంటే, వద్దు మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటాడు. లేదు మనమిద్దరం బ్రేక్ అయినా పర్వాలేదు గానీ నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి జగన్నాథ్ బాబా సేవ చేసుకుంటూ ఉంటుంది. ఆమె మహాభక్తురాలు. ఆ తర్వాత ప్రభుపాదుల వారి శిష్యురాలు కూడా. సో ఆయన ఇంక వదిలేసాడంట. వదిలేసి వెళ్ళిపోయి మళ్ళా వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. వేరే మ్యారేజ్ కూడా అంత సక్సెస్ అవ్వలేదు. అటు భక్తి లేదు, ఇటు ఏదీ లేకుండా సక్సెస్ అవ్వకుండా ఆయన భక్తిలో నుండి పడిపోయాడంట. సో ఆ విధంగా ఇక్కడ సగం వైరాగ్యం అని చెప్తున్నారనమాట. సో ఇలా మనం పూర్తిగా భక్తిలోకి రావడం చాలా కష్టము. ఇప్పుడు ఒక బ్యాచ్ ఉన్నారంటే ఆ బ్యాచ్‌లో ఒక 40 మెంబర్స్ ఉంటే ఒకరో ఇద్దరో కంటిన్యూ అవుతారనమాట. అంటే లాంగ్ కంటిన్యూ అవుతారు, కృష్ణ చైతన్యంలో పూర్తిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో కొనసాగించుట చాలా కష్టం, దాన్ని అసంపూర్ణ వైరాగ్యం అంటారు అని చెప్తున్నారు. ఆత్మ కర్మశీలి. నెక్స్ట్ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. అది మనకు తెలిసిన విషయమే, ఇంతకుముందు అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. ఏంటి అంటే ఎందుకు ఇవి చెయ్యాలి, భక్తి చెయ్యాలి అంటే, హృదయము దేంతో నిండిపోయింది, మలినం అయిపోయింది. దేంతో?
దేంతో మలినమైపోయింది? కామ, క్రోధ, లోభ, మదం, ఆశ్చర్య మోహాలతోని కలుషితం అయిపోయింది. నెమ్మదిగా కోపం పోతుంది, భక్తి చేస్తే ఓపిక పెరుగుతుంది, అందం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. అంటే హృదయాన్ని శుద్ధి చేయడం అంటే ఇవన్నీ వెళ్ళిపోతుంటే ఏమి పట్టించుకోమన్నమాట. కానీ ఇక్కడ అసంపూర్ణ వైరాగ్యంలో టైం జస్ట్ అలా చేస్తాం. ఓహో! మా తపస్సు జపం చేయమన్నారు, జపం చేద్దాం. క్లాస్ వినమన్నారు, క్లాస్ విందాం. సో, హృదయం శుద్ధీకరణ జరగదనమాట. నెక్స్ట్ మనం చూస్తే సంతోషకరమైన ప్రక్రియ. ఇంద్రియాలు నిమగ్నం అవుతాయి. ఇక్కడ ఇంద్రియాలు నిమగ్నం అవడం అంటే భగవంతుణ్ణి ఆ కళ్ళని చూస్తూ, ఆ విగ్రహాల్ని చూస్తూ, ఆ యొక్క డెకరేషన్ చూస్తూ చాలా సంతోషం అనిపిస్తుందనమాట. సో, అన్నీ మనము నడుచుకుంటూ కాళ్ళతోని గుడికెళ్తాము, చేతులతోని మాలలు లేకపోతే ఏమన్నా సమర్పిస్తాము, ఆరతి చేస్తాము భగవంతుడికి, కళ్ళతోని నిండుగా చూసి సంతోషిస్తాము, అక్కడ హరినామం చేస్తాము, తర్వాత కూర్చుని భగవంతుడి గురించి ఆలోచిస్తాము, వేరే ఆలోచనలు మనకుండవు. సో, ఇదంతా ఒక సంతోషకరమైన ప్రక్రియ. ఎంతో శాంతి నిండిపోతూ ఉంటుందన్నమాట. సో, ఈరోజు నేను వెళ్ళాను గుడికి. జస్ట్ మామూలుగా చెప్తున్నాను. బాగా ఏడుపొచ్చేసింది. నాతో పాటు రాధారాణి ఏడుస్తుందనిపించింది. వై అంటే యెస్టర్‌డే ఐ మిస్డ్ దట్. ఏంటి రాస పూర్ణిమ, ఎంత మంచి డెకరేషను, రాధారాణి వాళ్ళని చూడలేదని. నిన్న నాకేమనిపించిందంటే ఇక్కడ సేవ ఇచ్చారు, సేవనే చేసుకుందాము, నైట్ వెళ్ళలేం గదా అనిపించింది. కానీ ఈరోజు మిస్ అయ్యానని ఫీలింగ్ వచ్చి పొద్దున్నే పరిగెత్తాననమాట. సో, ఎట్లా అంటే అసలు చూస్తుంటే ఈరోజు కూడా చాలా ముద్దుగా ఉన్నారు. ఎప్పుడు ముద్దుగా ఉంటారు రాధాకృష్ణులు, అసలు చాలా అందంగా ఉంటారు చూస్తుంటే. కానీ నా కళ్ళెంబట నీళ్ళు ఇలా వస్తున్నాయంటే యెస్టర్‌డే ఐ మిస్ సంథింగ్ అనేదనమాట. అంటే ఆ సంతోషకరమైన ప్రక్రియ అది భగవంతుడిని చూడ్డం. ఇంద్రియాలన్నీ నిమగ్నం అయిపోతాయి. నాకే తెలియకుండా కూర్చొని గట్టిగా జపం చేసుకున్నాను 2 రౌండ్స్. ఆఫ్‌కోర్స్ తర్వాత ఇంటికి రావాలి కాబట్టి వచ్చేసాను. అది కూడా ఎందుకొచ్చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. అక్కడే ఉండొచ్చు కదా అని అనిపిస్తుందనమాట. అది భక్తియుక్త కర్మ. సో, పోరాటం అంటే ఇంద్రియాలు నిరాకరించబడతాయి. నిన్న ఈవినింగ్ ఆఫ్‌కోర్స్ ఇది కూడా భగవంతుడి సేవ కాబట్టి వెళ్ళలేదు. కానీ ఒక్కొక్కసారి మనం చాలా బద్ధకిస్తాం. కాళ్ళు ముందుకెళ్ళవు. ఏదో అసలు ఆకలి అనిపిస్తుంది, నిద్ర అనిపిస్తుంది. సో, ఈ పోరాటం చేసి తర్వాత ఇంక గుడి వద్దులే, సమయం అయిపోతుంది, గుడి మూసేసే సమయం దాకా పోట్లాడతాం గానీ అది కుదరదు అని. ఇంద్రియాలు నిరాకరించబడతాయంట. తర్వాత సంపూర్ణ వైరాగ్యం. నిజమే, భక్తి చేస్తే సంపూర్ణ వైరాగ్యం వస్తుందనమాట. అస్సలు ఈ భౌతిక ప్రపంచమే వద్దు, ఇందులో ఉండడానికే మనకిష్టం అనిపించదు. ఏమి చేసినా సరే వద్దు అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ అసంపూర్ణ వైరాగ్యం ఉంటుందన్నమాట. తక్కువ భక్తి చేస్తే త్వరగా భగవంతుడిని పొందగలము. చాలా జన్మలు పడుతుంది. అంటే ఇక్కడ భక్తే లేదు అన్నప్పుడు ఇంకా భగవంతుడిని తలుచుకుంటేనే మనకు కొన్ని జన్మలు పడతాయి. సేమ్ జన్మలో వెళ్తామని ఏమీ లేదు. కానీ ఇంక అస్సలే ఏమీ చెయ్యని వాళ్ళు కొన్ని జన్మలు భగవంతుడు, కానీ ఎప్పటికైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళవలసిందే, తప్పదనమాట. సో, నెక్స్ట్ ఏంటి అంటే కర్మే ఆరాధితం అవుతుంది. అంటే మన పనులే తప్పకుండా ఆరాధనని బట్టి ఉంటాయి. మనస్సు మరియు ఇంద్రియాలను అదుపులో ఉంచడం. వ్యామోహం లేకుండా లేదా ఫలితం కోసం కోరిక లేకుండా వ్యవహరించడం. పవిత్రీకరణ చేసుకోవడం కోసం మాత్రమే మనస్సు, శరీరం మరియు ఇంద్రియాలతో వ్యవహరించడం. అన్ని కర్మలు కృష్ణుని ప్రసన్నత కొరకే చేయాలి. ఇది మనం అనుకున్నదే కదా ఇంతకుముందు. ప్రతిదీ కూడా కృష్ణుడి కోసమే చేసుకోవాలి అని అంటున్నారు. ఇప్పుడు ఫలములన్నింటినీ భగవానుకు అర్పించి సంగత్వం లేకుండా తన ధర్మాన్ని నిర్వహించువాడు తామరాకు నీటి అంటనట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. సరే, ఇప్పుడు చాలా మంచి వాళ్ళు జపం చేసుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు, గుడికి వెళ్తున్నారు, ఎన్ని ఉన్నాయి. అంటే వాళ్ళు పాపాలు అస్సలు చేయట్లేదా అని మనం చెప్పలేము. జరుగుతాయి కొన్ని పొరపాట్లు. ఎవరినైనా డివోటీస్‌ని దూషించడం గానీ, లేకపోతే ఒక కుక్కనో, పిల్లినో కొట్టడం గానీ, మనకు తెలియకుండానే వంట చేసేటప్పుడు క్రిమి కీటకాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ
ఈ పాపకర్మల చేత ప్రభావితుడే కాడంట. అంటే ఇక్కడ మనకి తామరాకులు చూపిస్తున్నారు, నీటి బొట్లు కనిపిస్తున్నాయి, బబుల్స్ లాగా, వాటర్ బబుల్స్ లాగా పైన అంటే తామరాకుని ఎప్పుడు చూసినా డ్రై లాగా ఉంటుంది. మీరు ప్రయత్నం చేసి చూడండి. అదే వేరే ఆకులైతే కుళ్ళిపోతాయి ఆ నీళ్ళల్లో, నీళ్లు పడితే. కానీ ఇవి అసలు అంటనట్టు ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫలములన్నిటినీ భగవానునికి అర్పించేస్తారు. సరే, నేను కొంతమంది పిల్లలు ఉంటారండి, చదువుతారు, చక్కగా ఎగ్జామ్ రాసి వచ్చి ప్రశాంతంగా ఉంటారు. ఏం నాన్న అన్నీ బాగా రాసావా, ఫస్ట్ ర్యాంక్ వస్తుందా అని తల్లిదండ్రులు అడిగితే, వస్తే రాని లేకపోతే లేదు, నేనైతే బాగానే రాశాను అనుకొని ఇంక ఈజీ తీసుకుంటారన్న. అదే కొంతమంది పిల్లలైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే వస్తుందో రాదే వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులను ఏడిపించి అందరినీ కూడా ఏడిపిస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా ఫలితం అనేది మనం ఎప్పుడు భగవంతుడు ఏదైనా భౌతికంలో అయినా మన కర్తవ్యం మనం చక్కగా నిర్వర్తించినప్పుడు భగవంతుడు సహాయం చేస్తాడు. ఫలితం బాగానే ఉండొచ్చు అనుకోవాలి, కానీ రాదేమో అనుకొని ఏడ్చుకుంటూ సో భగవానునికి అర్పించేస్తే ఆ సంగత్వం లేకుండా తన ధర్మాన్ని నిర్వహించేవాడు తామరాకును నీటిచే అంటబడినట్లు పాపకర్మలచే ప్రభావితుడు కాడు. సో ఎన్ని పాపాలైనా కానీ మనకి ఎటువంటి ప్రభావం అనేది ఉండదు అని చెప్తున్నారు. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదులు అన్ని చూపిస్తున్నారు. ఇంకా నెక్స్ట్, అందరికీ ప్రియమైన వాడు మరియు ప్రీతి, ప్రతి ఒక్కరూ అతనికి ప్రియమైన వారు అవుతారు. ఇక్కడ చూడండి, అందుకే శ్రీల ప్రభుపాదులు వారిని చూపించారనమాట. అందరికీ ఇష్టం ఉంటుంది ఆ గురువు గారంటే, మళ్ళీ అతనికి కూడా శిష్యులంటే ఇష్టమవుతుంది. పాపాత్మకమైన చర్య ద్వారా ప్రభావితం కాడు. సో ఏదైనా పాపాత్మకమైన చర్యలు విన్నా చేసినా ప్రభావం ఏమీ చూపించదనమాట. మామూలుగా చూడండి, రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం, ట్రైన్లోనో బస్లోనో వెళ్తూ ఉంటాం కదా. సో వెళ్ళినప్పుడు ఎవరికైనా ఏదైనా బాధలు చెప్తారా మనకి బాగా? ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్లో వెళ్తున్నాము, రాత్రి ఈవినింగ్ ఎక్కాము, రేపు పొద్దున్న దిగుతాము. ఎదురుగా కూర్చునే వాళ్ళతో కొంత ఫ్రెండ్షిప్ వస్తుంది కదా మనకి. మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అని ఒకసారి ఇంత క్లోజ్ అయిపోతామంటే వాళ్ళు దిగిపోతుంటే బాధ వేస్తుంది. అడ్రస్ తీసుకుంటాము, ఫోన్ నెంబర్స్ తీసుకోవడం, ఇవన్నీ తీసుకుంటాం. ఓకే, నార్మల్ టాక్ నడిచింది, ఫుడ్ కూడా కొంచెం షేర్ చేసుకున్నాం, అక్కడి వరకు ఓకే. కానీ ఏదైనా బాధలు చెప్పారనుకోండి, చాలా మనం కూడా వాళ్ళతో పాటు ఎక్కువగా బాధపడిపోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మనం సాల్వ్ చేయగలమా అంటే అస్సలు చెయ్యలేము. ఎందుకంటే భగవంతుడు నిన్నేం చెప్పాడు, ఆ కర్మలన్నీ కూడా భగవంతుడు రాస్తూ, ఆయన కర్మలు అంటావు ఏవి కూడా మనం ఎన్ని సమర్పించినా మన పాపాలు ఏవైనా అవి మన లిస్ట్లోనే ఉంటాయి అన్నమాట. మన ప్రకారమే మనం ఏ కర్మ అయితే చేసామో, ఏ పని అయితే చేసామో, మంచిదైతే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు అస్, మంచే జరుగుతుంది. మనం ఏదైనా బ్యాడ్ చేసి ఉంటాము, ఈ జన్మలో కాదు, కోట్ల జన్మల బిఫోర్ లేదా లక్షల జన్మలు బిఫోర్ ఏదైనా చేసి ఉంటాము, అది మనకి బ్యాక్ వస్తుంది. బాధ తప్పకుండా మనం ప్రారబ్ధం అనుభవించవలసిందే అన్నమాట. అట్లా అనుకొని శ్రీకృష్ణ మీకు మంచి చేస్తాడు, అంతా మంచే జరుగుతుంది అని చెప్పి కృష్ణ చైతన్యంలోకి కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి అందులోకి తేవడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళ బాధని మన బాధగా తీసుకోకూడదు, అస్సలు తీసుకోకూడదు. అది వైరాగ్యం కాదనమాట. వైరాగ్యం అంటే ఏంటి, ఒకరి బాధలు విన్నా కృష్ణుడు చూసుకుంటాడు. ఒక చాలా సంతోషమైన వార్తలు, ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే, మేము ఇది రిచ్, మాకు ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఇన్ని పొలాలు ఉన్నాయి, మేము ఇంత దాన ధర్మాలు చేస్తాం, ఇన్ని గుడిలు కట్టాం, అలాంటివి కూడా చెప్తుంటారు దారిని పోయేవాళ్ళు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అమ్మ వీళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా, ఇంత ఆస్తి పరులు వీళ్ళు. అలా కూడా మనకి ఎందుకు, అది వాళ్ళకి వచ్చింది. అది ఈ కృష్ణ చైతన్యం మనకు నేర్పించేది అదే అన్నమాట. సో ఈ రెండిటి విషయాల్లో, మంచైనా చెడు అయినా ఏదైనా వింటాము, ఆ తర్వాత మనము ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయాలి. అదే కృష్ణ మంత్రం అనుకోండి, ఈ చెవులో విని హార్ట్కి వెళ్ళాలి. అది ఎందుకు, ఎవరున్నారు హార్ట్లో? ఆత్మ, పరమాత్మ. ఓకే, పరమాత్మ
పరమాత్మ ఉన్నాడు కాబట్టే సనాతన ధర్మం చేయమన్నారు. ఎప్పుడైనా మనం పరమాత్మని చూసుకోవాలి లోపల. మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం గదా! పంజరం ఉంది లోపల. పంజరం లోపల చిలుక ఉంది. ఆ చిలుకకి ఆహారం పెట్టకుండా పంజరాన్నే అంతా పెయింట్ వేసుకొని, దానికి బంగారు పూత పూయించి, చిలుకకి ఆహారం పెట్టలేదనుకోండి ఏమవుతుంది? ఒక సమయంలో చిలుక చచ్చిపోతుంది. అందుకే మనము భగవంతుడికే ఆహారం అంటే భగవంతుడిని నమ్ముకొని ఆయనకే అన్ని సర్వం అర్పించినప్పుడు ఇలాంటి భయ ఆందోళనలు ఏమీ ఉండవు. అది అస్సలైన వైరాగ్యము, భక్తితో వచ్చిన వైరాగ్యం. దాన్నే తామరాకు మీద నీటి బొట్టు అని పోలుస్తున్నారన్నమాట. అంటుకోదు అసలు. ఎన్ని నీళ్లు చల్లినా తామరాకు మీద అస్సలు అంటుకోదన్నమాట. ఆ విధంగా మనము అర్థం చేసుకోవాలి దీన్ని. హరే కృష్ణ. సో అందరికీ ఇలాంటి గురువు మనకి దొరికినప్పుడు ఏమవుతుంది? అలాంటి గురువు అందరికీ చాలా ఇష్టం. మనం ఏ ప్రాబ్లమ్ చెప్పినా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. మనకి ఏదున్నా ఆయన అందరికీ ప్రియమైన వాడు మరియు ప్రతి ఒక్కరూ అతనికి ప్రియమైన వారు. అంటే ఇప్పుడు శిష్యులు ఉన్నారు. ఒక 50 మంది ఉంటారు. 50లో ముగ్గురిని బాగా చూసుకుని మిగతా వాళ్ళని పట్టించుకోకుండా ఉండే గురువు అసలైన గురువు కానే కాదు. మనం ఫస్ట్ చాప్టర్‌లో ద్రోణాచార్యుల వారి గురించి నేర్చుకున్నాం. ద్రోణాచార్యుడు ఏం చేశాడు? ద్రుపద కుమారుడైన అతడి వల్ల ఈయనకి చావు కారణం అవుతుంది అని తెలిసి కూడా ఆయనకి శిక్షని ఇస్తూ ఉంటారనమాట. అంటే ఆయనకు అన్నీ నేర్పిస్తాడు. దుష్టదుమ్య అతని పేరు. సో అన్నీ నేర్పించి నన్ను చంపుతాడు అని తెలిసినా అలా ఉంటారనమాట గురువులు. అందరూ మంచివాళ్ళు చెడవాళ్ళు అని ఉండదు. అందరికీ ప్రియమైన వాళ్ళు అవుతారు. పాపాత్మకమైన చర్య ద్వారా ప్రభావితం కాడు. సో మనం ఏదో చెప్తాం, ఇంకా ఈ వార్తలు చూసి ఇది అది అని ఏ పాపాత్మకమైన చర్యలు మనం చెప్పినా కానీ అతనికి ఏ ప్రభావం ఉండదు. ఎవరికి? జ్ఞానం సముపార్జించిన తర్వాత శాంతిని పొందుతారు. ఫలితం గురించి ఆందోళన ఉండదు. ఇంకా ఫలితం గురించి ఏ బాధ లేదు. నాకు ఇది కావాలి, అది ఏ కోరిక కామము లేనప్పుడు అసలు దాని గురించి ఆలోచించరు అని చెప్తూ శాంతిగా మనశ్శాంతిగా ఉంటారనమాట. ప్రొద్దునంతా చక్కగా పనిచేసుకుంటారు. మనకున్న ఆచార్యుల సంగతి మీకు తెలుసా? వాళ్ళందరూ కూడా 9:30 కల్లా పడుకుంటారు. మనలాగా దెయ్యాల్లాగా 1 దాకా కూర్చోరు. 12 దాకా 1 దాకా అలా కూర్చుని సినిమాలు చూసుకుంటూ, వీడియోలు చూసుకుంటూ, నిద్ర చెడగొట్టుకొని తెల్లవారుజాము అయిపోతుంది. బ్రహ్మముహూర్తం అంటే ఏంటో తెలుసుకోరు. సూర్యుడు వచ్చేస్తాడు, నా నెత్తి మీదకి వస్తాడు, అప్పుడు లేస్తారనమాట. సో అవన్నీ చాలా తప్పు మార్గాలు. ఇక్కడ ఏంటి గురువుల గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు 9:30కి పడుకొని కరెక్ట్‌గా 3కి లేచిపోతారనమాట. సో ఈ గౌరంగవాణి టీంలో కూడా చాలా మంది ఉన్నారు అలా 3కి లేచేవారు. ఒక మాతాజీ అయితే మీకు మెలకు రాకపోతే నాకు చెప్పండి, నేను లేపుతాను 3కి అంటారు. ఎందుకు లేస్తారు 3కి అంటే కొంచెం పరిసరాలు శుభ్రం చేసుకుని, దేవుడివి శుభ్రం చేసుకుని 4 కల్లా స్నానం చేసేసి అన్నీ రెడీ చేసి 4:30 కరెక్ట్‌గా అది బ్రహ్మ ముహూర్తం. అంటే తెల్లవారుజామున 2 గంటల ముందనమాట. అప్పుడు చక్కగా మంగళారతి చేస్తారు. అప్పుడు ఏంటి అంటే దేవతలు తిరుగుతూ ఉంటారంట. దేవతలు చుట్టూ తిరుగుతూ ఉంటే కృష్ణుడు కూడా ఉంటే మంగళారతి ఎక్కడ జరుగుతుంది అక్కడికి వస్తారు కదా. కృష్ణుడు వస్తున్నాడు అంటే ఏంటి? ఐశ్వర్యం మన ఇంటికి వస్తుంది. ఐశ్వర్యం అంటే డబ్బు అని అనుకోవద్దు. ఎప్పుడు సుఖశాంతులు వస్తాయి అన్నమాట మన ఇంటికి. సో అలా అదే ఈవినింగ్ మళ్ళీ 7:00కి శివుడు అందరిని వేసుకొని తిరుగుతూ ఉంటాడంట చుట్టూ. ఎక్కడైతే కృష్ణ పాటలు అంటే శివుడు ఎవరితో తిరుగుతాడు? సామాన్యంగా భూతగణం. భూతగణం, భూత ప్రేత పిశాచాలను వేసుకొని తిరుగుతూ ఉంటాడు. సో ఎవరో ఎక్కడికి వెళ్దామా ఏంటా అని ఎదురు చూస్తూ ఉంటాయి. పిశాచాలు ఎందుకు అవుతాయి? బాడీ దేహం దొరకపోతే అవుతాయి అన్నమాట అవి. సో అందుకనే ఎదురు చూస్తూ ఉంటే ఎక్కడైతే మంచి ఆరతి 7:00కి జరుగుతుందో కృష్ణ ఆరతి ఇంట్లో అక్కడ శివుడు దీవించి వెళ్ళిపోతారంట. సో అలా చెప్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు, కొంచెం ఆలోచించాలి. సో మనము ఎస్ నేర్చుకున్నాము ఇప్పుడు దాకా.
సో నెక్స్ట్ టీ అంటే 3 డూవర్స్, 3 కర్తలు ఎవరు అని మనము తెలుసుకుందాం. నెక్స్ట్ భగవానుడు ఎవరి పాపంని గాని పుణ్యాన్ని గాని గ్రహింపడు, అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించడి అజ్ఞానమునే మోహమునందుచుందురు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అయితే భగవానుడు ఎంత మంచివాడంటే ఎవరి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ తీసుకోడు. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? పాపాలన్నీ కూడా భగవంతుడికి అప్పచెప్పేసేయచ్చు అని నేర్చుకున్నాం కదా. కానీ మనం చేసిన పాపము మన ఖాతాలోనే ఉంటుంది, నేను తీసుకోను అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే ఆ పాపం కప్పిపుచ్చడానికి చాలా భక్తి చేయాలి. చేసినప్పుడు భగవంతుడు దాన్ని తగ్గించనన్నా తగ్గిస్తాడు, తీసేయనన్నా తీసేస్తాడు. కానీ ఆ ఖాతాలో ఏదైతే లెక్కల చిట్టా ఉందో అందులో తప్పకుండా ఉండిపోతాయి అన్నమాట. అయినను జీవులు వారి నిజ జ్ఞానాన్ని ఆవరించడి అజ్ఞానమునే మోహం నందుచుందురు. ఇప్పుడు మంచి జరిగిందనుకున్నా, మంచి జాబ్ వచ్చింది, మంచి సీట్ ఐఐటి సీట్ రావడం, మెడికల్ సీట్, అప్పుడు ఏమంటారు? అబ్బో మా బాబు చాలా తెలివైన వాడు, మా అమ్మాయి ఇలా అలా అని చెప్పుకుంటారు. ఏదైనా నష్టం జరిగింది అనుకోని పరిగెడతారు ఎక్కడికి? జాతకాలు చూపించడానికి, ఇంకేదో ఏదో ఏదో అనుకొని. అంటే భగవంతుడు ఇన్ని మంచి చేసినా మనకు తెలిసి ఏ పాపం చేయలేదు. ప్రతి ఒక్కరు ఇలాగే అనుకుంటారు, ఏ పాపం చేయలేదు, అయినా మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటాం కదా. సో మోహము చేత అట్లా అజ్ఞానం చేత అలా అనుకుంటారు అని చెప్తారు. ఇక్కడ మనం చిన్నగా భీష్ముడి స్టోరీ చెప్పుకుందాము. అది చాలా చిన్నగా చెప్తాను నేను, చాలా పెద్దదే. అయితే భీష్ముడు కూడా ధృతరాష్ట్రుడికి యుద్ధ భూమిలో అందరూ 100 మంది పుత్రులు చనిపోతారు కదా. చనిపోతే మరి పాపం వాళ్ళకి ఎంత బాధేస్తుంది. 100లో ఒక్కడే మంచివాడైనా. అయితే ఈ 100 మంది పుత్రులు పుట్టడానికి ఆయన ఒకానొక జన్మలో నాకు 100 మంది పుత్రులు కావాలి అని కోరుకున్నాడట. ఒక్క పుత్రుడు పుట్టాలంటేనే ఎంతో పుణ్యం చేసుకోవాలి అని చెప్తాయి శాస్త్రాలు. సో ఒక్క పుత్రుడు పోయి 100 కావాలి అనుకున్నాడు కాబట్టి ఆయన ఎన్నో సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు చాలా పుణ్యకార్యాలు చేశాడంట. చేసినప్పటికీ అప్పుడు ఈయనకి 100 కొడుకులు పుడతారు. పుట్టినప్పటికీ ఏం చెప్తారంటే వాళ్ళ యొక్క జాతక రీత్యా పూర్వజన్మ కర్మాల్ని బట్టి మొదటి కొడుకుని నువ్వు పోగొట్టుకున్నట్లయితే, చిన్నప్పుడే వాడిని చంపేసి ఏదో చేసినట్లయితే, పోగొట్టుకోవడం అంటే అదే అర్థం వస్తుంది, 99 మంది నీకు బతుకుతారు అని చెప్తారంట. అర్థమవుతుందా మీకు? కానీ ఆ మోహము చేత ఆ ఒక్క కొడుకు అంటేనే, దుర్యోధనుడు అంటేనే, పెద్దవాడంటేనే మహా ఇష్టం అన్నమాట ధృతరాష్ట్రుడికి. సో ఆ మోహం చేత అప్పుడు చిన్నప్పుడు పోగొట్టుకోలేదు కాబట్టి ఈయన ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఇద్దరు కలిసి ఇంకా ఎక్కువ పాపాలు చేయడం మూలాన 100 కుమారుల్ని పోగొట్టుకుంటారు. సో ఇప్పుడు నాకు ఇలాంటి పాపం నేను చేశాను కృష్ణ, ఎందుకు నాకు ఈ గతి, ఈ ముసలి ప్రాణానికి ఇప్పుడు వచ్చింది అని కృష్ణుని అడిగితే చెప్తాడంట, ఒక సమయంలో ఒక పక్షిని ఏదో జన్మలో అన్నమాట, ఒక పక్షిని వేటాడేటప్పుడు ఆ పక్షి తప్పించుకుందంట. అంటే బాణాలు వేస్తారు కదా, గురి తప్పి ఆ పక్షి తప్పించుకుంటే అతనికి చాలా కోపం వచ్చేస్తుందంట ధృతరాష్ట్రుడికి. కోపం వచ్చి ఆ నెస్ట్ ఏదైతే ఇల్లు ఉందో పక్షిరాజుది ఏంటి అని వెళ్ళి చూస్తే అక్కడ 100 గుడ్లు ఉన్నాయంట. ఆ గుడ్లన్నీ నాశనం చేసేస్తాడు ఆయన. సో అందుచేత 100 పుత్రులు నశించిపోతారు అని చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఎన్నో ఆయన చూస్తే పెద్ద రాజు కదా, చాలా హీస్ బిగ్ కింగ్ ధృతరాష్ట్రుడు. అయినప్పటికీ కూడా ఏం జరిగింది? ఎప్పుడెప్పుడు పాపాలన్నీ కూడా ఇప్పుడు వచ్చి అలా జరిగిందనమాట. అందుచేత
అజ్ఞానముచే మోహము నొందుచుందురు అని చెప్తున్నారు. అంటే అజ్ఞానం అంటే తెలియదనమాట. డార్క్‌నెస్‌లో ఉన్న వాళ్ళకి జ్ఞానము లేని వాళ్ళే అజ్ఞానులు. ఇక్కడ రండిరా బాబు మనం ఇంత జ్ఞానం తెలుసుకుందాము. మనం ఎలా బిహేవ్ చేయాలి ఏంటి? ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేసాం. ఇప్పటి నుంచన్నా కొంచెం పుణ్యకార్యాలు చేద్దాము. చేస్తే అకౌంట్‌లో మనకి 50% 90% వచ్చేస్తే అది వచ్చే జన్మలో ఏం చేసుకుంటా గోళీలు చెప్తుంటే అర్థమైంది అక్కడ పోతున్నాడు జనరల్ హరే మెడికల్ ఆడుండు గోళీలు చెప్పుదాం చెప్తుంది నువ్వు అక్కడ పోతా అనుకోలేదు అదే హరే నేను కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ అలా మోహమును పొందుచుందురు అని చెప్తుంది భగవానుడు. కొలెస్ట్రాల్ ఎవరి టాబ్లెట్ లేకుండా మొన్న 2 సార్లు పోయినా లేకుండా హరే కృష్ణ. ప్రభుజీ ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. సో ఓకే మాతాజీ, పాపాన్ని మ్యూట్ మాని పెట్టండి. థ్యాంక్ యూ. మీరు ఎంత చేసినా వాళ్ళకి తెలియాలి కదా, అందుకే చెప్పాను. భగవానుడు ఎవరి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ గ్రహింపడు, ఆయన తీసుకోడు అనమాట. అంతే, లెక్క రాయడమే ఆయనకు వస్తుంది. సో ఆయనను జీవులు వారి నిజ జ్ఞానాన్ని ఆవరించే అజ్ఞాన మోహము పొందుచుందురు అని చెప్తున్నారు. అంటే వైరాగ్యం పూర్తిగా లేదు అంటే అట్లే ఉంటుంది. సో ఇక్కడ ఆత్మ 3 ఉన్నాయి అని చెప్పారు. అవి ఏంటి అంటే ఆత్మ, 3 డూవర్స్ అని మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. సో ఎవరు అంటే ఆత్మ, పరమాత్మ, భౌతిక ప్రకృతి. సో ఆత్మ అంటే కోరికలు, తన స్వేచ్ఛా సంకల్పం ఉపయోగించి విషయాలు కోరుకోవచ్చు. ఇక్కడికి ఎందుకు వచ్చాం భౌతిక ప్రపంచానికి అంటే భగవంతుడిని మనం కోరుకున్నాం అనమాట. ఇటువంటి పేరెంట్స్ కావాలి, ఇంత రిచ్ ఉండాలి, నేను ఇంత నేను చాలా అందంగా ఉండాలి. ఇవన్నీ మనకు గుర్తులేవు, మనకు తెలియదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు కోరుకుంటాం. మీరు ఒకసారి గమనించండి, ఒక అరౌండ్ 10 ఇయర్స్ తర్వాత కూడా మనం ఎప్పుడో 10 ఇయర్స్ బిఫోర్ కోరుకున్నది బయటకు వస్తుంది. అంటే చిన్నది పెద్దది కోరుకున్నది కూడా భగవంతుడికి ఎట్లా తెలుస్తుంది? అది కోరుకునేటప్పుడు అది చాలా వైపరీత్యంగా ఉంటుంది అని మనకు తెలియదు. కానీ భగవంతుడు అది ఇచ్చి చూపిస్తాడు మనకి. సో అలా ఆత్మ కోరికలు తన స్వేచ్ఛా సంకల్పం ఉపయోగించి విషయాలు కోరుకోవచ్చంట. అంటే మనకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారనమాట భగవంతుడు. సరే నీకేం కావాలో కోరుకో. మనకి తెలిసి తెలియక ఏవో కోరికలు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ పరమాత్మ ఆంక్షలు కర్మఫలం ఆధారంగా మంజూరు చేయబడతాయి. ఇప్పుడు నాకు పెద్ద బిల్డింగ్ కావాలి, నేను హెలికాప్టర్లోనే తిరుగుతాను, విమానాల్లోనే తిరుగుతామని పెద్ద పెద్ద కోరికలు మనం కోరుకుంటాం. కోరుకునేసరికి దానికి నువ్వు కర్మఫలం పూర్వం నువ్వు ఏమన్నా పుణ్యం చేస్తున్నావా, ఆర్ యు ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది భగవంతుడు చూస్తాడనమాట. దాని ప్రకారమే మనకి మంజూరు చేయబడతాయి అని చెప్తున్నారు. ఇక్కడ మనం కూడా అంతే చేస్తాం కదా చిన్నపిల్లలకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 ఇయర్స్ గ్యాప్లో 10 ఇయర్స్ గ్యాప్లో అక్క చెల్లి ఉన్నారు. అక్కకి ఏమేమి కొన్నారో చెల్లికి అవే కొనాలి అంటే హ్యాండ్లింగ్ చేయడం ఈజ్ అ డిఫరెంట్ థింగ్ కదా. సో అందుకనే మనం చిన్నపిల్లలకి ఏవి ఇవ్వాలో అవే ఇస్తాం. ప్రమాదకరమైన కత్తెర కానీ, బ్లేడ్లు కానీ, షార్ప్నెస్ కానీ ఇవన్నీ చిన్నపిల్లలకి దూరంగా మనం ఉంచుతుంటాం. ఎందుకు అని అంటే అది వాళ్ళు ఏమైనా డేంజరస్ సిచ్యువేషన్స్లో పడతారేమో అని మనం ఇవ్వం. భగవంతుడు కూడా చాలా వరకు అలాగే మనం రక్షిస్తూ ఉంటాడు. కానీ ఏదైనా మనకి కోరిక తీరాలి అంటే పూర్వ కర్మ ఫలం దాన్ని బట్టే మనకి భగవంతుడు మంజూరు చేయబడతాయి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ భౌతిక ప్రకృతి చేపడుతోంది కోరికలకు అనుగుణంగా చర్యలను చేపట్టడం. భౌతిక ప్రకృతి అంటే మళ్ళీ త్రిగుణాల వలయం అన్నమాట. అంటే సత్వగుణము, రజోగుణము, తమస గుణం అన్నమాట. సో వాటి వల్ల మన కోరికల అనుగుణంగా చర్యలని చేపట్టడం. మనకి కోరికలు ఈ 3 గుణాల వల్లే కలుగుతూ ఉంటాయి. సో ఎలా చేపట్టడము అనేది కూడా మనకి ఈ 3 వల్ల మనకి జరుగుతుంది. ఒకటేమో ఆత్మ కోరుతుంది, పరమాత్మ ఆంక్షలు పెడతాడు, అన్ని ఇవ్వరు అనమాట. మన కర్మ ఫలాన్ని బట్టి ఇస్తారు. యాక్షన్ రియాక్షన్ గుర్తుపెట్టుకోండి. మన యాక్షన్స్ గుడ్ అయితే యూ విల్ గెట్ గుడ్ డీడ్స్, బ్యాడ్ అయితే బ్యాడ్ జరుగుతుంది. ఈ జన్మలో నువ్వు పుణ్యాత్మరాలువే కావచ్చు, మీరు చాలా పుణ్యాత్ములు, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు, గుళ్ళకి వెళ్తున్నారు, యాత్రలకు వెళ్తున్నారు. కానీ కొన్ని బ్యాడ్ జరిగినప్పుడు అది పూర్వం జరిగింది ఎక్కడో. సో దానివల్లగా మనకి వస్తుంది అని. భౌతిక ప్రకృతి కూడా మన యాక్షన్స్కి
తోడవుతాయి అని చెప్తున్నారు. ఈ సంబంధం అంటున్నారు. ఇటువంటి సంబంధంగా జీవ అంటే జీవాత్మలు. జీవాత్మలకే కోరికలు పుడతాయి. వేరే ఇంకెవరికి టేబుల్‌కి, కుర్చీకి వాటికి ఒక కొండ, కోనకి ఏమన్నా వస్తాయా కోరికలు? ఏమీ ఉండవు. అదేవిధంగా ఇక్కడ కోరికలు పుడితే ఈశ్వరుడు కర్మఫలం ఆధారంగానే తీరుస్తారు అని చెప్తున్నారు. సో, ఆ ఇవ్వబడింది అంటే ప్రకృతి కూడా ఒక్కోసారి ఆదేశాలను బట్టి దొరుకుతుంది. ప్రకృతి చర్యలను చేపడుతుంది జీవుడు అని జీవుడు తాత్కాలికంగా సంతోషపడతాడు, కానీ అతని కోరిక తీరదు. అతనికి మరింత ఎక్కువ మరియు ఉన్నతమైనది కావాలని కోరుకుంటాడు. ఇదైతే చాలా కరెక్ట్ కదా. మనం ఇప్పుడు చిన్న ఇల్లు తీసుకున్నాము, 2 బెడ్రూమ్. పిల్లలు పుడతారు, కాస్త పెద్దగా అవుతుంది. 4 బెడ్రూమ్ అయితే బాగుంటుంది. ఆ తర్వాత గేటెడ్ కమ్యూనిటీ అయితే బాగుంటుంది, సేఫ్ ఉంటుంది. అలా ఈ డూప్లెక్స్ అని అవి ఇవి ఒక్క కోరికతోని ఆగదు. సంతోషపడతాడు, కానీ ఒకసారి సంతోషం వేస్తుంది, కానీ మళ్ళీ ఇంకో కోరిక కావాలి. దానివల్ల అతని కోరిక తీరదు అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఇక్కడ సంబంధం మళ్ళీ సేమ్. కోరికలు ఈశ్వరుడు తిరస్కరించబడుతుందంట. ఎందుకు తిరస్కరిస్తారు అంటే కర్మ ఫలం ఆధారంగా దానిని ఒక్కొక్కసారి తిరస్కరిస్తారనమాట. సమ్ టైమ్స్ చూడండి, కొన్ని జాబ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ వచ్చేసింది అనిపిస్తుంది, కానీ లాస్ట్ రౌండ్లో రాదు. ఎందుకు అని అంటే మనకు అది ఎలిజిబుల్ లేము అని భగవంతుడు అంటున్నాడు, మనం కాదు. సరే, దిస్ ఈజ్ రాంగ్ వే, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్దాము, ఇంకో ట్రై చేద్దాము అనుకోవాలన్నమాట. సో స్థిరంగా ఉండేది ఎప్పుడు వస్తుంది? మనసు స్థిరంగా ఎప్పుడు ఉంటుంది? కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడే స్థిరంగా ఉండగలుగుతాము. సో జీవుడు విసుగు నిస్సహాయాలకు గురి అవుతాడు. న్యాచురలీ ఇప్పుడు మనకు కోరిక ఉంది, ఆ కోరిక తీరలేదు అంటే ఏమనుకున్నాము? కామం తర్వాత క్రోధం వస్తుంది, క్రోధం తర్వాత బుద్ధిహీనం అయిపోయి ఏమైనా చేయగలుగుతాము అని చెప్తున్నారు. సో ఇక్కడ జీవుడికి విసుగొస్తుంది, నిస్సహాయంగా భగవంతుడు నాకేమీ చేయట్లేదు అని భగవంతుడిని నిందిస్తాము. లోగడ మనం చేసిన తప్పులు మనకి గుర్తులేవు కాబట్టి. అర్థమైందా ఇక్కడ? సో మనకి మంచి జరగలేదు అంటే భగవంతుణ్ణి నిందించకూడదు అనమాట. మనదే కర్మఫలం, అది అంతే, మనం చేసుకున్నాం అంతే. సో హ్యాపీనెస్ ఎలా చేసుకోవాలి, కోరికల్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అని అంటే ఇంకా వేరేదేమీ లేదు. ఇక్కడ భగవంతుని సేవించుకుంటేనే మనకి శుద్ధీకరణ అనేది జరుగుతుంది. సో మనకి TREE కదా, సారీ స్టెప్, STEP స్టెప్. ఓకే, సో ఈకి వచ్చాం, ఈక్వల్ విజన్, సమాన దృష్టి. ఇక్కడ భగవంతుడిని చూపిస్తున్నారు ఈ బొమ్మలో. ఇక్కడ అన్ని జంతువులు ఉన్నాయా? జంతువులు ఉన్నాయి. ఒక మహాపురుషుడు ఇక్కడ యోగా అంటే తపస్సు చేసుకుంటున్నాడు. ఇక్కడ కూడా కొందరు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళ జీవులందరినీ కూడా భగవంతుడే సృష్టించాడు. సృష్టించి వీళ్ళందరి మీద సమదృష్టి ఉంది భగవంతుడికి. అయితే మనకు కూడా కొంత నేర్పిస్తుంటారనమాట ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, మీరు చూస్తున్నారా, ఇక్కడ కృష్ణుడు కనిపిస్తున్నాడు. మీకు బొమ్మ కనిపిస్తుంది అందరికీ? ఇక్కడ లోపల పరమాత్మ, ఇక్కడ పరమాత్మ ఏనుగులో, ఇక్కడ పరమాత్మ, ఇక్కడ పరమాత్మ. సో ఏ జీవిలో అయినా ఇక్కడ పరమాత్మ, ఇందులో కూడా పరమాత్మ. సో ఇక్కడ మహాపురుషులు ఎవ్వరైనా కానీ ఎటువంటి జీవులైనా పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పి సమదృష్టితోని చూస్తారంట. ఏంటి అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానాన్ని కలిగిన వారగుట చేత విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, ఇక్కడ ఒక బ్రాహ్మణుని, గోవుని, తర్వాత విద్యా వినయ బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని, సునకాన్ని అంటే కుక్క, సునక మాంసము తినేవాడు ఇక్కడ ఇతనన్నమాట. చండాలులు అంటారు వాళ్ళని. చండాలులు సమదృష్టితో వీక్షింతురు అంటే ఇక్కడ ఈ పండితుడు అనేవాడు వీళ్ళందరినీ కూడా సమదృష్టిలో ఎందుకు చూస్తున్నారంటే
వీళ్ళందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి, చండాలుడు కాబట్టి నాయన నువ్వు పక్కకి జరుగు, నేను మడిలో ఉన్నాను అని చెప్పి అతను జరగగానే ఇలా నీళ్లు చల్లుకుని వెళ్ళడము, కుక్క వస్తే ఛీ అని చీదరించుకోవడము, ఆవు వస్తే సంతోషించడము, ఇలా మనం ఎప్పుడూ చేయకూడదు అని చెప్తున్నారనమాట. సో ఎప్పుడైనా ఒక మంచి వినమ్రులైన వాళ్ళు ఈ విధంగా ఉంటారు అని చెప్తున్నారు. అందరినీ సమదృష్టితోనే వాళ్ళు చూస్తారు. సో నెక్స్ట్ తమకు తాము అద్దంలో చూసుకోవడం, ఇంకోటి ఇతరులని చూడటం, అండ్ ఆ పరిణామాలు ఏముంటాయి అని మనం చూద్దాం. సో మనలో మనం చూసుకోవాలంటే బాధలోనూ ఆనందంలోనూ ఒకేలా వ్యవహరిస్తారు. సహనాన్ని సహజంగా కలిగి ఉంటారు. తన నుండి మరియు ఇతరుల నుండి అవాస్తవ అంచనాలను వదిలివేస్తారు. శాంతియుత జీవనం. సో పరిణామాలు తమకు తాము అంటే భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు, కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు, బాధ కలిగినప్పుడు ఆనందంలోనూ ఒకేలాగా ఉంటారు అని అంటున్నారు. ఇప్పుడు చాలా బాధ కలిగిందంటే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాం. సరే కృష్ణకి ఇంకోటి వస్తుంది అనుకొని అలా అని చెప్పి మనం హ్యాపీగా ఒక పెద్ద సెలబ్రేషన్ అయితే మనం చేయలేము. కానీ దాన్ని కాసేపట్లో తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ సహనం అంటే చాలా ఓపిక ఉంటుందన్నమాట. కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళకి చాలా చాలా ఓపిక కలిగి ఉంటారనమాట. ఎంత భయంకర విపత్కరమైన సిచ్యుయేషన్స్‌లో కూడా లెట్ అస్ వెయిట్ అండ్ సీ, లెట్ అస్ వెయిట్ అండ్ సీ అని చెప్పి చూస్తూనే ఉంటారు. తన నుండి మరియు ఇతర అవాస్తవ అంచనాలను వదిలివేస్తారు. అంటే అబౌట్ డ్రీమ్స్ అన్నమాట. నేను ఇంత గొప్పవాడిని అయిపోతాను, రేపొద్దున ఇంత సంపాదిస్తాను, నాకు ఇంత డబ్బులొస్తాయి, అప్పుడు వీళ్ళని చూస్తాను, వాళ్ళని చూస్తాను, వీళ్ళకి ఇవన్నీ అపోహలు. సో వాస్తవము కానిది విచ్ ఈస్ నాట్ రియాలిటీ. రియాలిటీ ఈజ్ ఓన్లీ గాడ్, నథింగ్ ఎల్స్. సో ఆ రియాలిటీ అనేది వాళ్ళు వదిలేస్తారు, పట్టించుకోరనమాట. వేరే వాళ్ళు కూడా చెప్పినా అలాగే ఉంటుంది. వాళ్ళు ఊహించుకునేదాన్ని అసలు వాళ్ళు ఊహించుకోరనమాట. ఓన్లీ భగవంతుడు ఏదిస్తే దాంతోనే సంతృప్తిగా ఉంటారు. అప్పుడే వాళ్ళకి సహనం, ఓపిక వస్తుంది. శాంతియుత జీవితాన్ని గడిపేస్తూ ఉంటారనమాట. లేపోతే ఇంకా అప్పులు పాలైపోయి అప్పులు చేసుకుంటూ ఆ రకంగా కాకుండా చక్కగా ఇవి ఉన్నప్పుడు బాధలో ఆనందంగా ఒకలాగుంటారు. సహనాన్ని కలిగి ఉంటారు. ఇతరుల గురించి ఆలోచించరు. వాళ్ళలో మంచినే చూస్తారు కానీ చెడుని చూడరు. సో ఎటువంటి అంచనాలు కూడా వేయరు. ఇమాజినేషన్ అనేది ఉండదు కాబట్టి ఎప్పుడు శాంతిగా, హాయిగా ఉంటారంట. సో పరిణామాలు ఇతరులను చూడటం. సో ఇతరులను చూడటం అంటే ఇక్కడ కూడా మళ్ళీ మీరు చూడండి, అంత కృష్ణ పరమాత్ముడు పులిలో ఉన్నాడు. ఇక్కడ ఒక మనిషిలో అంటే ఒక మగ మనిషిలో, స్త్రీలో, పురుషులో, ప్రభుజీ, మాతాజీ ఇలా అంటే ప్రభుజీని, మాతాజీని చూసినప్పుడు ఒక సోదర భావం కలగాలి అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మొన్న ఒక ఆచార్యుడు మా టీచరు నవ్వుతూ నవ్వుతూ నమస్తే నరసింహాయ అని పాడతారా మీరు ఒక పులి కనిపిస్తే అని అడిగారు. నిజంగా మనం అలా పాడగలమా? అంటే ఒక పెద్ద సింహము ముందొచ్చినప్పుడు నమస్తే నరసింహాయ అని పాడుతూ ఉంటే ఆ పులి ఏం చేస్తది మనకి? మన జాగ్రత్తలో మనం ఉండాలి గదా! ఎంత సోదర భావం ఉన్నా గానీ కానీ ఇక్కడ నిజమైన సోదర భావం అనేది ప్రభుజీ, మాతాజీలకి ఉండాలి. ప్రతి ఒక్కరిని భగవంతుని ఆలయంలోలా భావించాలి. ఇది గూడా చాలా మంచి శ్లోకం అన్నమాట. బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడు? ఇంద్రియ సంపర్కంచే కలుగు దుఃఖ కారణాలందు పాల్గొనడు. ఓ కౌంతేయ, ఆ సుఖాలు ఆద్యంతములు కూడి ఉన్నందున తెలివి గలవాడు వాని యందు ప్రియమును పొందడు. ఇక్కడ మనకి ఈ బొమ్మ మీకు క్లియర్‌గా కనిపిస్తుందా? పెద్దగా చెయ్యాలా? అవసరం లేదా? ఇక్కడ నాకొక ఏనుగు కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? గోతిలో ఏనుగు పడిపోయింది. కనిపిస్తుంది. వెరీ గుడ్. కనిపిస్తుంది మాతాజీ. సో ఇక్కడ ఒక చేప ఎరను వేస్తే ఆ ఎర తినడానికి చూస్తుంది. ఓకే. లేదా పెద్ద చేప చిన్న చేపల్ని తినడానికి చూస్తుంది. ఓకే. ఇక్కడ కమలం ఉంది. మంచి తామర పువ్వు. ఇక్కడ ఒక భ్రమరం ఉంది.
ఓకే. మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి లైట్ చుట్టూ అన్ని పురుగులు. అంటే మినుగుడు పురుగులంటారు వీటిని. ఇక్కడ ప్రకాశం కల్పిస్తే అక్కడికి వెళ్ళి కొట్టుకొని చచ్చిపోతాయి అవి. అంటే ఇక్కడ ఈ అర్థం ఏంటి అంటే ఇంద్రియ తృప్తి అన్నమాట. మనకు తెలుసు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం. గారెలు గానీ, శనగపప్పు వడలు గానీ, ఇవి ఎక్సెస్‌గా తిన్నట్లయితే మనకు కడుపు నొప్పొస్తుంది. ఏదో డిస్టర్బెన్స్ అవుతది. రేపు నేను ఆఫీస్‌కెళ్ళగలనో లేదో అని మనకు తెలుసు. కానీ జిహ్వ చాపల్యం అన్నమాట. మన నోరుకి, నాలుకకి అది కావాలి అనిపిస్తుంది. బాగా తిన్నారు. తింటే మర్నాడు ప్రాబ్లమ్ వస్తుందా లేదా? వస్తుంది. వస్తుంది వస్తుందని మాతాజీ. వస్తుందని తెలుసు గదా మీకు. మళ్ళెందుకు తిన్నారు? చాలా సార్లు జరుగుతదట్లా. చాలా సార్లు. ఇప్పుడు సినిమాకెళ్దాం అనుకుంటారు. టైం అయిపోతది. సరే వెళ్లి ట్రై చేద్దాం దొరుకుతాయి. దొరకవని తెలుసు టికెట్లు. అయినా వెళ్తారు అక్కడి దాకా. ఇక్కడ మీకు క్యాబ్ డబ్బులు గానీ, ఎనర్జీ ఇన్ని వేస్ట్ అయినాయని మనం అనుకోము. కానీ అలా జరుగుతుందని. అదే విధంగా ఇక్కడ మినుగుడు పురుగులు ఎగ్జాంపుల్స్ ఏమిచ్చారంటే, ఆ లైట్‌కి వచ్చి వర్షం పడగానే చూసారా ఒక్కోసారి వర్షం వెలిసిన తర్వాత లైట్ పురుగులు అంటాం. అవి వచ్చి ఆ వెలుతురు కొట్టుకొని అన్నీ కింద పడి చచ్చిపోతాయన్నమాట. సో, అంటే వాటి చావుని అవే కోరి తెచ్చుకుంటున్నాయి. అండ్ ఇక్కడ ఎర వేసినప్పుడు చేపకి తెలుసు అందులో గాలంలో పడి చిక్కుకుపోయి గిలగలా కొట్టుకొని చచ్చిపోతుందని దానికి తెలుసు. అయినా కోరికను ఆపుకోలేకపోతుంది. ఇంద్రియాలను వచ్చే కోరికలతో ఆపుకోలేక అది ఎర లో తినడానికి వెళ్ళి అందులో పడిపోతుంది. అడవుల్లో ఏనుగుల్ని పట్టుకోవడానికి ఇలా గొయ్యిలు తవ్వి పైన చిన్న అంటే లేత కొమ్మలు అవి పరుస్తారనమాట. కానీ అది ఏదో విషయంకి దానికి తెలుసు ఇక్కడేదో డేంజర్ ఉంటుందని. అయినప్పటికీ వెళ్లి గోతిలో పడిపోతుంది. ఇక్కడి భ్రమరం సంగతి ఏంటి అంటే, మకరందాన్ని తీసుకోవడానికి భ్రమరాలు పువ్వుల మధ్యలోకి వెళ్తూ ఉంటాయన్నమాట. అయితే ఆ పువ్వు ఇలా ముడుచుకుపోతుంది. ఈవినింగ్ అయ్యేసరికి, రాత్రయ్యేసరికి ముడుచుకుపోతుంది. ముడుచుకుపోతుందని భ్రమరానికి తెలుసు అని చెప్తున్నారు. అయినా మకరందాన్ని స్వాధీనం చేసుకోవడానికి అందులోకి వెళ్ళి అది చచ్చిపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏహి సంపర్సజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతే కౌంతేయ నతేషు రమతే బుధః. బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ సంపర్కము చే కలుగు దుఃఖ కారణములందు పాల్గొనడు. సో ఇప్పుడు తెలివి బాగా ఉన్నవాడు, బుద్ధిమంతునైన వాడు ఈ కోరిక నేను తీర్చుకున్నట్లయితే, ఇందాక నేను వడలు, గారెలు అన్నాను గదా! సో ఇవి తింటే స్టమక్ డిస్టర్బ్ అయితుంది అని అనుకున్న. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు రూమ్‌లో. ఒక అమ్మాయి ఏమో ఏం కాదులే రేపటి సంగతి రేపు చూసుకుందాం అని తినేస్తుంది. డిస్టర్బ్ అవుతుంది. ఇంకొక అమ్మాయి బాగా బుద్ధిమంతురాలనమాట. లేదు నేను ఒక చిన్న పీసే తింటాను. నేను ఆ డిస్టర్బెన్స్ నాకొద్దు. ఆళ్ళు బుద్ధిమంతులైన వాళ్ళు. ఆ అమ్మాయికి కూడా తినాలనిపిస్తుంది. కోరిక ఉంటుంది. కానీ ఇటువంటి దుఃఖ కారణాలందు వాళ్ళు పాల్గొనరు అని చెప్తూ ఓ కౌంతేయ అంటే ఓ అర్జున, ఆ సుఖాలు ఆద్యంతములు. ఆద్యంతము అంటే మొదలు చివర ఉంటుంది దానికి. అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్. అదే భగవంతుడి దాంట్లో స్టార్టింగ్, ఎండింగ్ ఉండదనమాట. ఇటర్నల్ ఇట్ ఈస్. సో ఇక్కడ జన్మము, మరణము 2 ఉండేదాన్ని ఆద్యంతాలు. సో ఆ సుఖాలు ఆద్యంతాలు. ఆద్యము అంటే స్టార్టింగ్, అంతము అంటే ఎండింగ్ అన్నమాట. ఆ సుఖం అప్పటికే, తర్వాత అది ఎండ్ అయిపోతుంది. సో కూడియున్నందున తెలివిగలవాడు వాని యందు ప్రియమును పొందడు. అంటే అంటే వాళ్ళకి ఇష్టమే ఉండదన్నమాట. హరే కృష్ణ. తెలివైన వాడు వాటి జోలికే వెళ్ళడు అని చెప్తున్నారు. సో భోక్తారాం యజ్ఞ తపసాం అంటే నిజమైన భోక్త ఎలా ఉంటాడంటే, ఇక్కడ చిన్ని కృష్ణుడు, గోపికలు గోపికలు కాదు గోపబాలురు వీళ్ళందరూ కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ చూస్తున్నారు. కార్తీక వనభోజనాలు ఎవరన్నా వెళ్ళుంటే మీకు అర్థమవుతుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంట్లోంచి చెద్దన్నాలు, వెన్న, పెరుగు అన్నీ తెచ్చుకుంటారనమాట. అడవిలోకెళ్ళి ఈ జంతువుల్ని మేపడానికి వెళ్తారు కదా! వాళ్ళు పళ్ళు, కాయలు గూడా అక్కడి నుండి తెచ్చుకున్నారు. కానీ వీళ్ళందరూ అప్పటి నుండే చూడండి బృందావన వాసులు
కృష్ణుడికి ఏమీ పెట్టకుండా వాళ్ళు తినరనమాట. వాళ్ళు తెచ్చుకున్నది ప్రతి ఒక్కటికి కృష్ణుడు అర్పిస్తారు. ఈవెన్ పువ్వులు, పత్రాలు అన్నీ కూడా కృష్ణుడికి అర్పించి ఆ తర్వాతే వాళ్ళు తింటారు అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఇక్కడ సర్వలోక మహేశ్వరం అంటే నిజమైన నియంత్రకుడు ఎవరు అంటే విష్ణుమూర్తి, కృష్ణుడు అన్నమాట. సో ఆయన సర్వలోకాలు, ఇక్కడ మీకు చిన్న బబుల్స్ లాంటివి ఇలా కనిపిస్తున్నాయేమో కదా, హీఈస్ బ్రీదింగ్. ఇక్కడ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేసేటప్పుడు ఎన్నో యూనివర్సెస్ పుడతాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే లోకాలు, వివిధ లోకాలు అన్నమాట. అలాంటి ఒక లోకమే మన భూలోకం. సో ఇన్ని లోకాలు మంచి అన్నిటినీ కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు అనంటే సర్వలోక మహేశ్వరం, ఆయనే నిజమైన నియంత్రకుడు అని అనాలి. ఇప్పుడు మనం చెయ్యెత్తాలన్నా, కాలెత్తాలన్నా, ఏ పని చేయాలన్నా అన్నిటికీ ఆయన పర్మిషన్ ఉంటేనే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. సుహృదం సర్వభూతానాం, నిజమైన స్నేహితుడు ఆయన. సో సుహృదం అంటే ఈ కృష్ణుడి యొక్క హృదయం ఎంత సుహృదయంగా ఉంటుందంటే ఈయన ఎనిమి, ఈయన ఫ్రెండు అని చూడడనమాట. మనకి ఒక్కొక్కప్పుడు ఎవ్వరు లేరు అనిపిస్తుంది కదా, అప్పుడు కృష్ణుడే మనకి స్నేహితుడు. తల్లిదండ్రులు దగ్గర లేరు అనుకుంటే వాళ్ళే, కృష్ణుడే తల్లిదండ్రులు అన్నమాట. ఆ విధంగా మనకి రెసిప్రొకేట్ అవుతాడు కృష్ణుడు అన్నమాట. సో ఇది స్టెప్ అంటే STEP, స్టే ఇన్ వరల్డ్, కర్మ లేదా వైరాగ్యము, 3 డూవర్స్, ఆత్మ పరమాత్మ భౌతిక ప్రకృతి, ఈక్వల్ విజన్ అంటే సమాన దృష్టి, పీస్ ఫార్ములా. సో ఎప్పుడు పీస్ వస్తుంది అంటే మనమే అన్ని చేసాము అనుకుంటే, I అంటే ఏం చెప్పాను నేను, ఇల్నెస్ అని చెప్పాను. V అంటే వెల్నెస్. సో మనం అందరం కలిసి మంచి భక్తి చేస్తున్నాము అంటే అప్పుడు భగవంతుడు సర్వ యజ్ఞాలకి భోక్త, సర్వలోకాలకి ప్రభువు, అందరికీ శ్రేయోభిలాషి, అందరికీ స్నేహితుడు అని మనము తెలుసుకోగలుగుతాము. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఎంతో ఓపికగా కూర్చుని విన్నారు. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగుండింది. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. ఇంకో 5-10 నిమిషాలు, ఇంకో 5-10 నిమిషాలు మహత్వం తెలుసుకుందాం. ఈ స్టోరీ చాలా బాగుంటది. మహత్వం తెలుసుకోకుండా మీరు వెళ్ళిపోకండి. వి విల్ గో బ్యాక్ టు ద స్టోరీ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇక్కడ భగవద్గీత మీద ఇప్పుడు విన్న దాంట్లో? ఏమన్నా ఉంటే రీకలెక్ట్ చేసుకోండి, నేను ఈ స్టోరీ చెప్తాను ఈలోపు. ఓకే. సో గీతా మహత్వం గురించి మనము ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాము. మళ్ళీ విష్ణుమూర్తి చెప్తున్నాడు లక్ష్మీదేవికి, నేను ఇప్పుడు 5వ అధ్యాయం గురించి ఆ యొక్క ఏంటి గ్లోరీస్ ఏమున్నాయి అనేది, గొప్పతనం నేను చెప్తాను నీకు, చాలా జాగ్రత్తగా విను అని చెప్తున్నాడు అనమాట. సో అది ఈ స్టోరీలన్నీ ఎక్కడి నుండి తీశారంటే పద్మపురాణం నుండి తీశారనమాట. సో ఇన్ ద స్టేట్ ఆఫ్ మాద్రా, అయితే మాద్రా అనే ఒక రాష్ట్రంలో పురుకుట్సాపూర్ అనే ఒక ఊరు ఉండేదంట, టౌన్. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణ పేరు పింగళ. సో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం అనంటే వేదాలు, శాస్త్రాలు అన్నీ చిన్నప్పటి నుంచే వాళ్ళు నేర్చుకోవాలన్నమాట. చిన్నప్పుడు పాపం నేర్పిస్తారంట, కానీ అతనికి అంత ఇంట్రెస్ట్ ఉండదు వాటి మీద. ఇంట్రెస్ట్ ఉండకుండా, ఎక్కువగా నేర్చుకోకుండా ఏం చేశాడు, స్టడీస్లో ఇంట్రెస్ట్ లేకపోతే సింగింగ్, డాన్సింగ్, ఇన్స్ట్రుమెంట్స్ ఆ అబ్బాయికి చాలా ఇష్టం అంట. సో ఇవి నేర్చేసుకున్నాడు అనమాట. ఇంకా అన్ని డ్యాన్సులు చేయడము, ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి కదా రకరకాల, గిటార్ అని, అది పాటలు కూడా బాగా నేర్చుకున్నాడు. సో ఏమైపోయిందంటే నెమ్మదిగా బాగా కొంచెం ఫేమస్ అయ్యాడు. ఫేమస్ అయ్యేసరికి రాజ ఆస్థానం నుంచి, ప్యాలెస్ నుంచి పిలిపొస్తుంది అనమాట ఆయనకి. పిలిపొచ్చి నెమ్మదిగా రాజాస్థానంకి వెళ్ళిపోతే, అక్కడ రాజాస్థానంలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది,
ఇంకా బాగా డబ్బులొస్తాయి గదా! డబ్బులొచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేసేసి, అసలు బ్రాహ్మణ్ అనేదే మర్చిపోయి, వేదాలు అటువంటివి ఏమీ లేకుండా చాలా చెడు బుద్ధులు బాగా వచ్చేసాయన్నమాట ఆయనకి. అంటే పాప బుద్ధులు వచ్చేసాయి. ఏం చేసేవాడు? బాగా తాగేవాడంట. వేరే యొక్క ఆహ్, భార్యల్ని వేరే వాళ్ళ భార్యల్ని అనుభవించేవాడంట. అండ్ తాగుడు గూడా ఎక్కువైపోయి ఆ విధంగా ఉండేవాడంట. కానీ ఆయన భా ఎక్కడ రాజుగారి పక్కనే ఉండి ఆస్థానంలో బాగా పాడుతున్నాడు కాబట్టి ఆయనకి బాగా క్లోజ్‌నెస్ వచ్చేసి రాజుతోని ఇంకా గొప్ప ఆహ్, అంటే సింగర్ అయిపోయానని చెప్పి చాలా గర్వం వచ్చేసిందంట. ఆ గర్వం వచ్చేసింది. అందులోనే ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు అరుణ. సో, ఈయన చెడు తిరుగుళ్ళు తిరిగాడు గాబట్టి డెఫినెట్‌గా మంచి భార్య రాలేదనమాట. అరుణ అనేటావిడ బాగా లో క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిందంట. కాకపోతే ఆమె ఎప్పుడూ కామంతోని ఉండేది. వేరే వాళ్ళ భర్తల్ని ఎంజాయ్ జేయడము ఆమెకి బాగా ఇష్టమనమాట. సో, అలా ఉండేదంట. కానీ ఇలా ఇప్పుడు మగవాడు ఎక్కడైనా తిరుగుతాడు, ఏమన్నా చేస్తాడు. అదే భార్య చేస్తే ఒప్పుకోలేరు గదా! సో, ఆ భార్య ఈ విధంగా చేస్తుంది అని తెలిసిపోతుందనమాట. తెలిసేసరికి అరుణ అని ఆ వైఫ్‌కి ఏమవుతుంది? భయమేసిపోతుంది. అమ్మో! నన్నేం జేస్తాడో నా భర్త అని జెప్పేసి ఆమె చాలా రఫ్‌గా ఇంక ఇంతమందితో తిరుగుతుందంటే ఆమె క్యారెక్టర్ మనము అర్థం జేసుకోవాలి. ఒక కత్తి పట్టుకొని అతన్ని నరికేసింది. ఎవరిని? పింగళాన్ని. నరికేసేసరికి ఇన్ని పాపాలు చేశాడు గదా! ఆయన పాపలోకం వెళ్ళిపోయాడు. ఎక్కడికి? యమధర్మరాజు లోకానికి వెళ్ళిపోయాడు. హెల్ అనమాట. సో, నరకానికి వెళ్ళిపోయి అక్కడ చాలా బాధలు పడ్డాడంట. బాధలు పడి, పడి, పడి లాస్ట్‌కి ఆయనేమయ్యాడు? ఒక గ్రద్దలాగా వల్చర్ అనమాట. వల్చర్ అంటే ఏమంటారు తెలుగులో? శవాల్ని పీక్కు తింటాయన్నమాట. గ్రద్ద కంటే ఇంకా పెద్దది. అలాంటి జన్మ వచ్చింది. రాబందు ఆ! మాతాజీ రాబందు. రాబందు యెస్. థాంక్ యూ. రాబందు జన్మ వచ్చింది. సో, ఈ రాబందు జన్మ వచ్చేసరికి బాగా ఇంకా అలా జీవిస్తున్నాడు. కానీ కొంత కొంత పూర్వజన్మ గుర్తొస్తుందంట ఆయనకి. ఈ అరుణ ఏమైందంటే ఈ వివిధ రకాలుగా జీవించింది గదా! అందరిని అనుభవించి, అనుభవించి సకల రోగాలొచ్చేసి ఆవిడ గూడా చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆవిడ గూడా నరకాలకెళ్తుంది. మళ్ళీ యమధర్మరాజుకెళ్ళి చాలా నరక బాధలు పడి, పడి కానీ ఆవిడ కొంచెం అందంగా ఉండేదేమో మళ్ళీ ఒక ఫీమేల్ ప్యారట్ లాగా అంటే ఆడ చిలుక, రామచిలుకలాగా పుడుతుందనమాట. సో, ఆ చెట్టు మీద ఉండి ఆ పండు, ఈ పండు కోసం వెతుకుతూ ఉన్నప్పుడు వల్చర్ ఇది ఎలా ఉంటుంది రాబందు పైన ఎక్కడ ఉన్నా గానీ ఆ యొక్క చూపు చాలా షార్ప్‌గా ఉంటుంది. సో, రామచిలుకని చూసేసరికి పూర్వజన్మ గుర్తొచ్చేసింది. ఓహో! ఈమె అరుణ గదా! నా వైఫు నన్ను కత్తిబెట్టి నరికేస్తదా అని ఆయనకి చాలా కోపం వస్తుందనమాట. కోపం వచ్చి రామచిలుక పట్టుకొని పొడిచి, పొడిచి చంపేస్తాడు. చంపేసేసరికి ఆ రామచిలుక ఏమవుతది? పడిపోతుంది. ఎక్కడ పడింది అంటే ఒక పుర్రె ఉంటుందంట నీళ్ళల్లో. పుర్రె అంటే తెలుసా? స్కల్. హెడ్ పోర్షన్ అనమాట. ఈ హెడ్ పోర్షన్‌లో మాంసము అన్నీ పోతే ఒక చిప్పలాగా ఉంటుంది. దాంట్లో నీళ్లు నిండితే ఆ నీళ్ళల్లో పడిపోయిందంట రామచిలుక. పడిపోయి మునిగిపోయిందింక. మునిగిపోయి వెళ్ళిపోయింది. చనిపోయిందనమాట. ఎక్కడ పోతది? మళ్ళీ పాపం చేసిందో చేయలేదో గానీ మళ్ళీ నరకానికి యమధర్మరాజు దగ్గరికి వెళ్తుంది. ఈలోపు ఒక బోయవాడు చూస్తాడంట దీన్ని. ఇంత క్రూరంగా రామచిలుకని చంపుతావా నువ్వని షూట్ చేస్తాడు ఆ వల్చర్‌ని. అంటే ఆ యొక్క రాబందుని. షూట్ చేసేసరికి అది గూడా గిలగిలా కొట్టుకొని మళ్ళీ ఆ పుర్రె నీళ్ళల్లోనే పడుతుందంట. పడేసరికి అది గూడా మునిగిపోతుంది. మునిగిపోయినాక ఈ ఇద్దరు గూడా మళ్ళీ యమధర్మరాజు దగ్గరికి వెళ్తారనమాట. ఇంక మళ్ళీ వీళ్ళకి భయమేస్తుంది. అమ్మో! ఇంత యాతన పడి ఎట్లాగో ఈ జన్మ ఎత్తాం మనం పక్షుల జన్మ. మళ్ళీ మనం యమధర్మరాజుకు దగ్గరకొచ్చామని వాళ్ళు చాలా భయపడుతూ, భయపడుతూ వచ్చారంట. వస్తే అప్పుడు యమధర్మరాజు అన్నాడంట
మీరిప్పుడు ఏ పాపాలు చేయలేదు. చక్కగా మీరు వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు అని పర్మిషన్ ఇచ్చేసాడంట. యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్స్. మీరన్ని పాపాల నుండి విముక్తి పొందారు. అందుకనే మీరు వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు అంటే పింగళ ఇంకా అరుణ ఇద్దరూ చాలా ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోయి మేమసలు ఏ పుణ్యకార్యాలు చేయలేదు. ఏమీ చేయలేదు. మీరు చెప్పండి ఎందుకు మేము వైకుంఠానికి వెళ్ళే అర్హతని మేము తెచ్చుకున్నాము అని అడిగితే యమధర్మరాజు చెప్తాడంట. ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గంగా లివ్డ్ ఎ గ్రేట్ డివోటీ. సో గంగా నది దగ్గర ఎప్పుడైనా కాశీ ఉంది కాబట్టి చక్కగా పెద్ద ఋషులు మంచి వాళ్ళే ఉంటారనమాట. ఆయన అక్కడ లార్డ్ విష్ణు అనేది ఒక టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడికి ఒక అతను వచ్చేవాడు. ఆ విష్ణుమూర్తి పేరు వత్ అంట. సో అక్కడ వచ్చి ఆయన పూజ చేసుకునేవాడు. అండ్ పూజ చేసుకుని ఏం చేసేవాడంటే భగవద్గీత 5వ చాప్టర్ చదివేవాడంట. రోజు కూడా ప్రతిరోజు అక్కడ కూర్చుని చదివేవాడంట. అతను ఇంకా ముసలితనం వచ్చేసి చనిపోయి వైకుంఠధామానికి వెళ్ళిపోయాడు. అంటే ఆ దేహం మాత్రం ఇక్కడ ఉండిపోతుంది కాబట్టి ఆ పుర్రె ఏదైతే ఆ తల స్కల్ అన్నామో అది ఇతనిదనమాట. వత్ అనే ఒక గొప్ప భక్తుడిది. సో అందులో పడ్డారు కాబట్టి ఈ 2 పక్షులు అంటే ఎవరెవరు రామచిలుక ఇంకా రాబందు వీళ్ళిద్దరు అందులో పడ్డారు కాబట్టి వీళ్ళ పాపాలన్నీ తొలగిపోయి వీళ్ళు కూడా 5th చాప్టర్ 5వ అధ్యాయం చదివిన వాళ్ళయి ఆ గ్లోరిఫికేషన్ అందులో ఉంది కాబట్టి వైకుంఠానికి వెళ్తారు మీరు అని యమధర్మరాజు ఆ 2 పక్షులకి చెప్పే లోప వైకుంఠం నుండి చక్కగా రథం వచ్చేసిందంట. వీళ్ళిద్దరూ వైకుంఠానికి వెళ్ళిపోయారనమాట. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్తున్నాడు, వీళ్ళిద్దరూ భగవద్గీత యమధర్మరాజు 5వ అధ్యాయం చదవకుండానే అందులో పడ్డందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. సో యమరాజా they became very happy and sat in the flower airplane which had come to take them to వైకుంఠ. సో పుష్పక విమానం వచ్చిందంట వాళ్ళిద్దరిని చక్కగా తీసుకెళ్ళడానికి. సో ఎవరైతే 5వ అధ్యాయం యొక్క భగవద్గీత చదువుతారో ఎన్ని పాపాలు చేసినా వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంత ఓపికగా కూర్చున్నారు. చాలా సహనం వస్తుంది ఈ స్టోరీలు వింటూ ఉంటే. అంటే ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్ అనిపించిందా? నాకైతే వచ్చింది. ఎన్ని పాపాలన్నా చేసేసి భగవద్గీత చదివితే వైకుంఠానికి వెళ్ళిపోతాము. మీకు రాలేదా అట్లాంటి క్వశ్చన్? వచ్చింది మాతాజీ. సో 5th చదువుతారా, 2వ చదువుతారా, 3వ ఏది చదివినా కానీ రియలైజేషన్ వస్తుంది మనకి. అంటే ఇక్కడ ఎన్నో పాపాలు చేసేయడము ఇలా చదివేస్తే వెళ్ళిపోతాం అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మనకు వస్తుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడైతే భగవద్గీత చదువుతూ ఉంటామో మనకి శుద్ధీకరణ లోపల నుండి జరుగుతూ ఉంటుంది అన్నమాట. క్లెన్స్ అవర్ హార్ట్. సో ఎప్పుడైతే హార్ట్ క్లెన్స్ అయిపోయిందో పాపకార్యాలు మనం చెయ్యము, అసలు చెయ్యడానికి అవకాశమే ఉండదన్నమాట. సో న్యాచురలీ అవి చదువుతూ వైకుంఠధామానికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. హరే కృష్ణ. అంటే క్వశ్చన్ ఆన్సర్ నేనే చెప్పాను, మీరు అడగట్లేదని. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. కొంతమంది ఏమనుకుంటారు మాతాజీ, అంటే బాగా డబ్బున్న వాళ్ళు